తెల్లటి ఖాదీ వేసుకున్న, అలాగే సూటు బూటు వేసుకున్న ఆయన మొహంలో మాత్రం చిరునవ్వు అనేది ఆయనకు పెట్టని ఆభరణాలు. 4 సార్లు ఎమ్మెల్యేగా, అదే క్రమంలో 4 ముఖ్యమంత్రుల దగ్గర కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు, మరి సమర్థంగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా మరి బాధ్యతలు చేపట్టారు. ఇక వైఎస్ హయాంలో కూడా అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ నిర్వహించారు. జలయజ్ఞాన్ని సమర్థంగా మరి నిర్వహించడం ఆయన ప్రతిభకు కూడా గుర్తింపుగా చెప్పుకుంటారు. అదే క్రమంలో ఆయన ఐటీ మినిస్టర్గా కూడా మరి హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీస్కి అయితే ఆయన పునాది రాయి వేశారని చెప్పుకోవచ్చు. సో ఈ మాటలు ఎవరి గురించో కాదు, మనం మరి పొన్నాల లక్ష్మయ్య గారి గురించి వెంటనే గుర్తుకు తెచ్చే ఈ అంశాలుగా మనం చూడవచ్చు. సో అయితే ఆయన ఈ ప్రత్యేకత మాత్రం ఆషామాషిగా అందివచ్చిందేం కాదు. సో ఓవరాల్గా చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు కూడా పడి చదువుకుంటూ మరి స్ఫూర్తిదాయకమైన జీవితం అయినది. సో కిలాషపూర్ సర్కార్ బడి నుంచి మొదలుకొని అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ వరకు కూడా మరి వెళ్ళారు. సో ఆయన విద్యాభ్యాసం చేశారు. అదే క్రమంలో మరి గ్రామీణ వ్యాపారంలో అడుగుపెట్టారు. క్రమంగా ఆ తర్వాత అనంతరం రాజకీయాల్లో కూడా ఆయన రావడం జరిగింది. సో మొత్తానికి పొన్నాల గారు నమస్తే సార్. సార్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీ జీవితం నిజంగా చాలామందికి స్ఫూర్తిదాయకం. ఒక రాజకీయ నాయకునిగా మీ గురించి ఈ తరానికి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న సుదీర్ఘమైన యాత్ర గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో ముందుగా మీరు పుట్టిన కిలాషపూర్ గ్రామం పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేది, అప్పటి పరిస్థితులు ఏంటి చెప్పండి. ఒక యథార్థ గాథ. అవును, రియల్ లైఫ్ స్టోరీ. బాధల్లో నుంచి సమాజం యొక్క పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, సమాజంలోని వ్యత్యాసాలలో బాధపడుతున్న వారి భావాలు, ఆ భావాల నుంచి బయటపడడానికి చేసే ధైర్యం, సాహసం కొంతమంది చేస్తారు. నేను అంత చేశానని అనుకోలేదు, కానీ అదే ఎటువంటి కుటుంబం. నేను 4 సంవత్సరాలు అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఏదో పెద్ద దేశముఖుల దగ్గర గుమస్తాగా చేరి ఏదో పనులు చేసేవాడు. సో చనిపోయిన తర్వాత అది కూడా దండేపల్లి, మన ఇక్కడ కరీంనగర్ దగ్గర. అక్కడి నుంచి మా కిలాషాపురం వచ్చాం, మా అమ్మమ్మ గారు ఊరు. అక్కడికి వచ్చినప్పుడు సరే ఏం లేకుండే. సో మా తల్లిగారు ఆ రోజుల్లో వ్యవసాయ కూలీలకు ఎంతో తెలుసా అండి, మగవాళ్లకు పావలా 25 పైసలు, ఆడవాళ్లకు 12 పైసలు, అంటే బేడ. ఆడవాళ్ళకంటే అంటే మగవాళ్ళకంటే తక్కువ సగం కూలీకే పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళని ఆ రోజుల్లో అనుకునేది. ఇక మగవాళ్ళు ఏదో ఇది మాట్లాడతారు, అది మాట్లాడతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు అనుకుంటారు కదా. ఆడవాళ్ళకి ఏం లేదు, ఇచ్చిన పని చేస్తారు కదా అని అనేవాళ్ళు. సో ఆమె 12 పైసలు రోజుకు, అమ్మగారు ఆమె పనిచేసి మా నలుగురిని కూలి చేసి మా నలుగురిని సాధింది. మేము స్కూల్ పోయాం. స్కూల్లో కొద్దిగా నేను చాలా క్లాస్లో బాగా ఉండేవాడిని. మా ఉపాధ్యాయులు అప్పటి ఉపాధ్యాయులు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని నేను వండలేదు, కానీ అదొక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 3 రంగాలు చాలా ప్రామినెంట్గా వచ్చాయి. ఒకటి, చదువుకున్న వాళ్లకు సైన్యంలో మొదటి అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ విడిపోవడము, మన దేశ రక్షణ కోసం సైన్యంలో చేరితే బాగుంటుంది అని ఎక్కువ జీతాలు వచ్చేది. రెండవది, రైల్వే ఎక్స్పాన్షన్ బాగా చేశారు దేశంలో. దాంతో రైల్వేలో ఉద్యోగాలు దొరకాలంటే చదువుకున్న వాళ్ళలో మెరిట్ ఉన్న వాళ్ళకే ఎక్కువ దొరికేది. తర్వాత మూడవది, విద్యా వ్యాప్తి. గ్రామాలలో విద్య వ్యాపించాలి, విద్య చాలా తక్కువ ఉన్నది పర్సంటేజు. విద్యను మనం ప్రోత్సహించాలని స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఈ పాఠశాలలు, టీచర్ల అపాయింట్మెంట్లు ఇట్లా ఉండేది. ఈ తెలంగాణలో అప్పుడు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేక ఇక్కడి నుంచి మద్రాసు సర్కార్ జిల్లాల నుంచి, తర్వాత రాజమండ్రి అటువంటి ఏరియా నుంచి చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులుగా వచ్చేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని చాలా ప్రోత్సహించేది. దేశం గురించి, నాయకుల గురించి, తర్వాత దేశ సౌభాగ్యం గురించి, తర్వాత మీరు పెద్దగా గొప్పవాళ్ళు కావాలనే బోధ అది బాగా పట్టింది. చాలా
మీరు బల్లో చదువుకునేటప్పుడు ఇలాంటి బోధనలు విన్నారు. అదే ఎక్కువ ఉండింది. మ్మ్. అది నా మనసులో బాగా ముద్రపడింది. అందులో సామాజికంగా వెనుక ఉన్నాం కాబట్టి ఈ ఎవరైతే సామాజికంగా ఇది మన వెనుకబడి కాదు, సామాజికంగా ముందుండి ఆర్థికంగా ముందున్న వాళ్ళు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ మిగతా వాళ్ళ మీద ఉండే ఇది చాలా స్పష్టంగా జలసి ఇక అది అనాలో లేదో అనుకునే ఆగిన అప్పటి నుంచి ఉంది. అది నాకు చాలా స్పష్టంగా కనిపించింది. అణచివేత అంటారు దాన్ని. కావచ్చు సార్. అణచివేసిన చేయబడ్డా చేయబడకున్నా సార్. ఆ భావాలు కలిగిన ఆ గ్రూపులు ఓకే. వాళ్ళని చూసే వరకు చాలా బాధేసింది. వై నాట్ మీ, వై am I నాట్ లైక్ దిస్? నేను ఒకటే అంటాను ఇప్పటికి కూడా, టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్. ప్రతిభ పుట్టుకతో రాదు, ప్రతిభ సాధనతో వస్తుంది. అవును. సాధనకు సమాజం అవకాశాలు కల్పించాలి. చదువు కూడా తోడుగా. అదే చదువుకునేది కాదు, ఏదైనా సాధనకు సమాజం సహకరించాలా, సమాజం తోడ్పడాలి, అవకాశాలు కల్పించాలి, అవసరాలు తీర్చడానికి సమన్యాయం చేయడానికి చేసే దృష్టితో చేయాల్సిన ప్రభుత్వాలు చేయాలి అనేది నా ఉద్దేశం. అంతేకాని ఇది టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్, టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్, టాలెంట్ ఈజ్ నాట్ బై రిలీజన్. యూ ప్లీజ్ మార్క్ దీస్ వర్డ్స్. అప్పుడు 10th ఇంటర్ తోని మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇటు మిలిటరీలో కావచ్చు, అటు రైల్వేలో కావచ్చు. తర్వాత ఆ రోజుల్లో వచ్చేది. కానీ నేను అంతటితో ఆగకుండా నేను గ్రామాలలో చదువుకునేప్పుడు ఒక క్లాస్లో బాగున్నాను కాబట్టి చదువుకున్నాను కాబట్టి మా ఊరు కొద్దిగా విప్లవాత్మకమైన ఊరు. సంచలనం 10th వరకు ఉండేది సార్ అక్కడ. అక్కడ 10th లేదు, ఓన్లీ 7th 8th వరకు. 8th వరకు. ఓకే. 7th బై 8th అన్నారు తర్వాత, అది వేరు. అయితే అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ఊరని, అక్కడ కోట, ఆయనే గోల్కొండ కోటను కూడా జయించి 7 గడియలు సామ్రాజ్యం వెళ్ళినట్టుగా తర్వాత ఇక్కడికి వచ్చినట్టు ఇదంతా ఉంది. చాలా చారిత్రాత్మకమైన ప్లేస్. అక్కడ కొద్దిగా ఏంటి భావజాలం వేరే, చదువుకున్న వాళ్ళు కానీ పెద్ద మనుషుల్లో కానీ కొంత విప్లవాత్మక ధోరణి కనిపించింది. అయితే వాళ్ళు అందరూ కలిసి ఆ రోజుల్లో గ్రామాలలో గ్రంథాలయాలు పెట్టిన ఊళ్ళు ఉన్నాయా మీకేమైనా తెలుసా? 300 సంవత్సరాల క్రితం చరిత్ర అనేది. నేననేది నేను పిలగానిక ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో 50s లో గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు ఎవరైనా? లేదు, చాలా తక్కువ. స్కూల్ ఉండడే ఎక్కువ కదా. అదే. అయితే మా ఊళ్ళో గ్రంథాలయం ఒక 25 మంది నెలకు ₹1.5 చందా వేసుకొని ₹3, 3.5 చేసి ఒక గ్రంథాలయం పెట్టి ఈ పేపర్లు, బుక్స్ ఉండేది. పేపర్లు ఆంధ్ర పత్రిక, గోల్కొండ పత్రిక, బ్లిడ్జ్, ఇలాంటి పేపర్లు, భారతి న్యూస్ పేపర్, భారతి తెలుగు మాసపత్రిక, తెలుగులో వ్యాసాలు, తెలుగు దినపత్రికలతో పాటు ఇంగ్లీష్ దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రిక కాదు కానీ వీక్లీ. ఓకే. బ్లిడ్జ్ అది భారతి అని తెలుగు సాహిత్య పత్రిక, అది మంత్లీ, అది ఆ పేపర్ వచ్చేది. సో ఇవన్నీ చూసేవాడిని. నేను చిన్నపిల్లవాడిగా ఈ పెద్దవాళ్ళతో కలిసి ఎక్కువ తిరిగేది, మా బ్యాచ్ వాళ్ళతో తిరగపోయేది. అదొక ఇది, అందరు నన్ను గేల్ చేసేది. అయితే వాళ్ళు ఏం చేశారు, పిల్లవాడు కదా, ఇంట్లో ఆమె 12 పైసలకే పని చేస్తున్నది, అరే నువ్వు 4 గంటలు కాగానే వచ్చి లైబ్రరీ ఓపెన్ చేయి, తాళం తీసి తాళం చేతుల దగ్గర పెట్టుకో, సూర్యాస్తమయం కాగానే తాళం వేసి తాళం చేతులు పట్టుకపో, వచ్చేవాళ్ళు కూర్చుంటారు, చదువుతారు, పుస్తకాలు ఇవి జాగ్రత్త చూసుకో అని చెప్పి నెలకు ₹1 ఇచ్చేది. మొత్తానికి ఉద్యోగం అప్పుడే నెలకు ₹1. అయితే మా అమ్మగారికి ₹1/2 ఇచ్చేది నెలకు. ₹1/2 నేను పుస్తకాలకో చదువుకో దేనికో దగ్గర పెట్టుకొని మా అమ్మ అంటే అది నేను వాడుకునేది. రూపాయి రెమ్యునరేషన్ తో మీ జీతంతో స్టార్ట్ అయింది. అదే ఇది చాలా సందర్భాలలో వచ్చింది. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి, అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. 8th వరకు మీ ఊర్లో కిలాస్పూర్లో చదువుకున్నారు. తర్వాత 10th ఎక్కడ అయింది సార్? ఇంటర్ ఇక్కడ మన వరంగల్ హనంకొండ మల్టీపర్పస్ హై స్కూల్ అని, అప్పుడు మల్టీపర్పస్ హై స్కూల్స్ ఓన్లీ 4 ఉండే తెలంగాణ ప్రాంతంలో. కరీంనగర్లో ఒకటి, వరంగల్లో ఒకటి, హనంకొండలో ఒకటి, ఇంకోటి ఎక్కడో. ఆ సిస్టమ్ ఏంటంటే ఇంటర్మీడియట్ లేకుండా హై స్కూల్నే 12th వరకు ఉంచి తర్వాత డైరెక్ట్గా నేరుగా డిగ్రీలకు, ఇంజనీరింగ్కు, మెడిసిన్కి పోయే అవకాశాలు ఆ చదువుదారైంది. నేను అక్కడికి పోయినప్పుడు టీవీ నారాయణ గారని మొన్ననే
3 ఏళ్ల కింద పోయినాడు, 97 సంవత్సరాలు, దళిత మేధావి, హెడ్ మాస్టర్ ఉండే. నేను ఆయన దగ్గర పోయి నా మార్కులు చూపించి అడ్మిషన్ అడిగితే 14 రూపాయలు తెచ్చేవా అన్నాడు అడ్మిషన్ ఫీజు. నా దగ్గర లేవు, తెస్తాను సార్ అన్న. చూశాడు, డబ్బు లేకుండా వచ్చి నన్ను కలిశాడు, మార్కులు చూపెడతాడు, వీడు జిల్లాలో సెకండ్ ఉన్నట్టున్నది అని చూశాడు. చూసి తెస్తడా లేదా అనుకున్నాడు. నేను వచ్చేసి మా అమ్మ పెళ్లి నాటి చీర ఒకటి ఉండే. నేను అప్పటికి 9వ తరగతిలో ఎంటర్ అవుతున్నా అంటే నా ఏజ్ మీరు ఆలోచించండి, 15 సంవత్సరాలు దాదాపు, 14 సంవత్సరాలు. మా నాన్నగారు 4 అప్పుడు పోయినాడు, 11 ఏళ్ళు. అంతకుముందు 10 ఏళ్ళ కింద ఆమెకు పెళ్ళైంది. అంటే 25 సంవత్సరాల కింద ఆ తల్లిదండ్రులు పెట్టిన చీర ఒకటి ఉంటే ఆ చీరను అనవకొండలో ఒక బజార్లో అమ్మితే 20 రూపాయలు వచ్చినాయి. ఆ 20 రూపాయలు 14 రూపాయలు పెట్టి నేను అడ్మిషన్ తీసుకున్నా. తర్వాత ఆ టీవీ నారాయణ గారు నా జీవితాన్ని సరిదిద్దారు. ఆయనే ఎక్కడా లేకపోతే 14 ఇవ్వకుంటే మీకు అడ్మిషన్ దొరికేది కాదు. ప్రభుత్వ లెక్కలు కదా, ఇది తప్పదు కదా, ఊరికైతే ఊరే కదా, మాఫీ చేయలేరు కదా. అయితే ఆయన ఏం చేశాడు, నాకు ఎక్కడ తిండి దొరకట్లేదు కాబట్టి, హాస్టల్ లేదు కాబట్టి ఆయన ఇంట్లో ఒక 3 మాసాలు మధ్యాహ్నం భోజనం పెట్టాడు. తర్వాత ఐ వాజ్ ది ఫస్ట్ బీసీ స్టూడెంట్. On his recommendation, on his insistence, the SC hostel admitted me as a rare exception. ఓకే. ఎస్సీ హాస్టల్లో మీకు సీట్ ఇప్పించారు? సీట్ ఇప్పించారు. సీట్ ఇప్పిస్తే అక్కడ 2 మాసాలు ఉన్నాను. ఆ తర్వాత కనకరత్నమ్మ గారని లేడీ ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆమె గొప్ప లేడీ, ఈ సామాజికంగా బాగా శ్రద్ధ పెట్టింది. ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి మొట్టమొదటి బీసీ హాస్టల్ వరంగల్లో ఆమె తీసుకొచ్చింది. మీకోసం జరుగుతానంట? నా కోసం జరిగినట్టే ఆ హాస్టల్ పోయినా. ఆ తర్వాత నాకు ప్రైమరీ స్కూల్ నుంచి నాకు స్కాలర్షిప్స్ వచ్చేది, వెరీ గుడ్ అమౌంట్. అక్కడ మీరు క్లెవర్ కనుక దాంట్లో అదే వచ్చింది, మెరిట్ కమ్మీన్స్ అనేది, మెరిట్ అనేది ఏదో అనేది. అక్కడ 1 ఇయర్ కాగానే నాకు స్కాలర్షిప్, స్కూల్ అయిపోతున్నది అప్పుడు స్కాలర్షిప్ వచ్చింది. వస్తే నెక్స్ట్ ఇయర్కి ఎక్కడికి వస్తుంది, కానీ ఇప్పుడు అక్కడ రాదు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను స్కూల్ హాస్టల్లో ఉండేది, ఇది డబ్బులతో. నెలకు 20 రూపాయలు కూడా కాకపోవు, 12 రూపాయలే అసలు అయితే మంత్లీ. అంతా దొరలు దాతలు పెద్ద పెద్దోళ్ళు ఉండే హాస్టల్. అందులో నేను ఖచ్చితంగా నేనెందుకు కూడా అంటే ఆ నెపం ఏదైతే ఉన్నదో అది. ఇక్కడ ఒకటి ఊళ్ళో ఇంకో అంటే ఇది చెప్పడం కొంత బాధనను, ఆ భావన ఇదనిపిస్తుంది. నేను మా ఊళ్ళో మేము ఈ గ్రంథాలయంలో పనిచేసినాం కదా. తర్వాత ఒక 5-6 ఇప్పుడు రాములు అని డీజీ వాళ్ళ మా ఇల్లు వాళ్ళ ఇల్లు అక్కడ పక్కనే. సో మేమంతా ఏం చేసేదంటే హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చి ఈ గ్రంథాలయం నడిపిన చరిత్ర ఒకటైతే మేఘ దూత అనే సచిత్ర వారపత్రిక చేసాం ఒక 3 సంవత్సరాలు సమ్మర్ హాలిడేస్లో. మేఘదూత సచిత్ర వారపత్రిక. మా క్లాస్మేట్స్ షావుకారు ఉంటే ఓ టాప్ తెచ్చేది, దాన్ని మళ్ళీ పెయింటింగ్ వేసి చిత్రాలు వేసి మేము వ్యాసం రాసి ఆ వ్యాసానికి వ్యతిరేకంగా మళ్ళీ విమర్శనా వ్యాసం వచ్చేది, ఇవన్నీ రాసేది. దురదృష్టం ఏంటంటే ఈ కాపీలు లేకుండా పోయినాయి. నక్సలైట్లు నాకు 91 తర్వాత 4 పర్యాయాలు నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను ఆల్మోస్ట్ కిడ్నాప్ చేశారు, చేయలేకపోయారు. అయితే అందులో కాలిపోయినాయి ఇంట్లో. అయితే ఈ భావంతో ఏంది అంటే ఆ ఊళ్ళో ఉన్న దొరగారి బావమరిది, ఆయన మొన్ననే చచ్చిపోయాడు ఒక 4 ఏళ్ల కింద. దొర ఊళ్ళో పెద్ద బంగ్లా, 5 feet కాంపౌండ్ వాల్, 2.75 acres ఆఫ్ ల్యాండ్, పెద్ద నైజామీ హాల్ భవంతి, 4 అడుగుల ఎత్తు మీద ఉండేది. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రోజుల్లో గ్రామాలలో రేడియోలు ఎక్కడా లేవు, స్కూళ్ళలో కూడా లేకుండే. అయితే ఈ రేడియో అయింది, అందులో మనుషులు ఉంటారా, మాకేం పిల్లలం కదా, ఎట్లా చూడాలి వినాలి అంటే వాడిని ఒప్పించి ఆ దొరగారి బావమరిదిని ఓ రోజు తీసుకుపోతే ఆ హాల్ మెజెస్టిక్ హాల్, నైజామీ హాల్, అందులో మూలకు ఒక 3 feet ఎత్తు ఇది బ్యాటరీ, దాని మీద ఇంకో 3 feet ఎత్తు రేడియో, దానికి వైర్ తీసుకొని బిల్డింగ్ మీద బొంగు పెట్టి అక్కడి నుంచి ఏరియల్ తీసుకొని వచ్చి కింద గ్రౌండ్లో పిట్ చేసి కోలు శాండు సాల్టు వేసి నీళ్ళు పోసి దాని ఎండును తీసుకొచ్చి రేడియోలో పెట్టింది.
అప్పుడే పవర్ జనరేషన్ చేసిర్రు మీరు పవర్ జనరేషన్ కాదు, ఎర్త్ కోసం. రిసెప్షన్ ఆ. అది నేను జస్ట్ కాదు, ఆహా. వాళ్ళు చేశారు. ఓకే. అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ ఇది విజిట్ కంటే ఎక్కువ కంప్యూటర్లు అవును, అది వేరు. ఉమ్. అయితే అది వినడానికి పోదాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము జస్ట్ పోయినాం, కూర్చున్నాం 4 రోజులు. వాళ్ళ అక్క వచ్చింది, ల్యాండ్ లేడీ ఉమ్. దొరసాని, వచ్చి ఏంద్రా ఊళ్ళో పొరగాలంతా గీడు ఉందరు అన్నారు. అనగానే మేము లేచి పరిగెత్తి కాంపౌండ్ వాళ్ళు గేట్ దాటి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇట్లా చూస్తే ఆ బిల్డింగ్ కనపడుతున్నది. ఆ. కాంపౌండ్ వాళ్ళు 5 feet 6 feet ఉన్నది. ఆ. ఇది ఏంది, వీళ్ళకే ఎందుకు ఉన్నది, దొరల గడి లేదు, మనం పోతే గిట్ల ఎందుకంటాను, కనీసం రేడియో కూడా వినకూడదా, లోపల అడుగు పెట్టొద్దా, ఎవరిది ఇది, ఎందుకున్నది వీళ్ళకు, మనకెందుకు ఉండదు. అవును. ఆగో అది దట్ ఈస్ ద డ్రైవింగ్, చిన్నప్పటి నుంచి ఆలోచన. దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఓకే. అది దాన్ని ఏమంటారు, గేలి చేయబడ్డమో లేకుంటే అవమానానికి గురైన తర్వాత అది అవమానం కింద భరించాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఆ రోజున్న పరిస్థితుల్లో వాస్తవాలు అవునవును సమాజంలో, అవును, అది యాక్సెప్టెడ్ వాస్తవం. అవునవును. కానీ ఈ యాక్సెప్టెడ్ వాస్తవం నాకెందుకు లేదు అని నేను అనుకున్నా. ఓకే. అంతే, అది ఎదుటి వాళ్ళ మీద కాదు. ఓకే. అదే అటువంటి వాళ్ళకి మనకెందుకు ఉండదు, వాళ్ళకి ఎందుకు ఉంది, మనం ఎందుకో నాకెందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది. అవును. తర్వాత ఏమైంది, వాళ్ళు మెల్లమెల్లగా ల్యాండ్స్ అని పోయినా ఏదో ఇచ్చేసారు, అమ్ముకున్నారు. వాళ్ళకు చివరికి ఈ ఇల్లే గత్యంతరమైంది. నేను అప్పటికి అమెరికా పోయాను. అమెరికా పోతే ఈ వీళ్ళు అమ్ముతున్నారు, ఏం లేదు, ఊళ్ళో కొనేటోళ్ళు లేరంటే అదే ఇల్లు, అదే బిల్డింగు, ఆ జాగా మొత్తం కాంపౌండ్ తోటి 19,000 ల్యాండ్కు, 6,000 7,000 బిల్డింగ్కి 26,000 పెట్టి 1971లో ఏ ఇంట్లో నుంచి అయితే పారిపోయానో అదే ఇల్లును మళ్ళీ కొన్నా, వాళ్ళని ఆదుకోవడానికి. చాలా వేరే వాళ్ళు ఎవరు సాయం చేయలే. వాళ్ళ ల్యాండ్స్ బాగా వాడుకున్నారు, అనుభవించారు, ఇప్పటికే అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు వాళ్ళకి సాయం చేయలేదు. సో అది జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పడానికి. అంటే అప్పుడు 10th ఇంటర్ అంతా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళిన తర్వాత కొన్నారు. అమెరికా లేకపోతే మన దగ్గర డబ్బులు అంటే ఒక 10 సంవత్సరాలు కాదు, ఇంజనీరింగ్ చదవడం అదొక ఇది, మా దగ్గర డబ్బులు లేవు. ఓకే. ఇంజనీరింగ్ ఎక్కడ చదివారు? ఇక్కడ ఉస్మానియాలో. 63 ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాం. ఎంఎస్ చేయడానికి. ఓకే. ఆ ఇంజనీరింగ్ ఫీజు కూడా లేకపోతే మా ఊళ్ళో అయ్యగారు గ్రంథాలయంలో మాకు నౌకరి ఇప్పించిన ఆయన, రేవిడు హుషారునాడు, తెలంగాణలో ఫస్ట్కి వస్తాడు, మనం సాయం చేయాలని పక్కన ఉన్న షావుకారికి చెప్పి ఆ చిన్న ఇల్లు ఏదుందో అది కుదోబెట్టి ఆయన గ్యారంటీ ఇచ్చి 374 రూపాయలు ఆ రోజు. ఓకే. అయితే ఆ 374 రూపాయల కోసం 400 రూపాయలు అప్పు తీసుకొని పోయి 374 కట్టి ఎక్కడున్నా తెలుసా, భూలోక్పూర్లో ఉన్నాను. మా బంధువులు, దూర బంధువులు ఎవరు ఉంటాయి. ఇగో ఇంతకు డబ్బులు ఉంటుంది ఇల్లు ప్లేసు, ఇంట్లో వాళ్ళకు 13 మంది సంతానం, భార్య భర్తలు, వాళ్ళతోటి ఉండి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చా. ఓకే. ఎన్ని కిలోమీటర్స్? అది 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ముషిరాబాద్ టు షార్ట్ కట్. అది అట్లా పోయేది. ఏది అటువంటిది స్కాలర్షిప్ వచ్చేసరికి నాకు February-March అయింది. నా 970 రూపాయలు. నేను వెంటనే యూనివర్సిటీ హాస్టల్కి వెళ్ళా. ఇక అక్కడ అందరు ఉంటారు కదా, ఆ డబ్బులు దానికంటే సరిపోవడం కంటే ఎక్కువనే వచ్చినాయి. 970 రూపాయలు. మంత్లీ అయితే 40 రూపాయలు 44 రూపాయలు హాస్టల్. సో అప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అట్లా. అంటే కడు దుర్భరమైన పరిస్థితులు చూసి అదే క్రమంలో వాటిని అధిగమించడం. అట్లాగే అమెరికా పోవడం నేను మీకు ఇదొక చరిత్ర. ఎవరి పట్ల మీరు వినకపోవచ్చు, ఎప్పుడు వినే అవకాశం కూడా దొరకకపోవచ్చు, ఎప్పుడు జరగకపోవచ్చు కూడా. ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్కి చెప్పులు లేవు, బట్టలు చిరిగినవి ఉంటాయి. ఈ స్కాలర్షిప్ వచ్చినా అక్కడున్నా ఇక్కడున్నా అంత పెద్ద ఉన్నోళ్ళతోటి ఉండడమే కానీ ఆ పరిస్థితి లేదు. అటువంటిది అమెరికా పోతాడు అని గెల్ చేసేది. నేను 3 సంవత్సరాల ముందు, ఇంజనీరింగ్ కంప్లీట్ కాక ముందు 5 సంవత్సరాలు, 3 ఏళ్ళు పడుతుంది నాకు ఫినిష్ చేయడం. ఫినిష్ చేసిన తర్వాత మీ దగ్గర ఎంఎస్కి వస్తాను అని దరఖాస్తులు పెట్టుకున్నాను. అందరూ అప్పుడే 3 ఏళ్ళ ముందు అందరూ షాక్ అయ్యారు, ఇదేంది అని. యూనివర్సిటీలు కూడా మార్క్స్ మంచుకున్నాయి, రికార్డు బాగున్నది అని 4 యూనివర్సిటీలు అడ్మిషన్. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయా? బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత అంటాను. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది ఇది ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి. ఆ టైంలో నేను అప్లై చేస్తే అందరు గేల్ చేసేది, వీడట అమెరికా పోతాడట, అమ్మ
చెప్పులు కూడా చక్కగా అని గేల్ చేసేది. ఉమ్. చేసినాం, వచ్చింది అడ్మిషన్ వచ్చింది, సబ్జెక్టు పాసింగ్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చారు. ఉస్మానియా నుంచి బీటెక్ కంప్లీట్ చేసారు అది 68లో. 68లో. అయితే 3 ఏళ్ల ముందు 2.5 ఏళ్ల ముందు నాకు అడ్మిషన్ ఇచ్చిన చరిత్ర ఇది రేర్ ఈవెంట్ అంటున్నా. ఒక్లహామా యూనివర్సిటీ. ఓకే పోయింది అక్కడికి, 4 యూనివర్సిటీలకు వచ్చింది అడ్మిషన్, అది పోయినాను. అగో అట్లా అది పోవడానికి కూడా మళ్ళీ ఏమైంది, డబ్బులు ఎక్కడి, ఉమ్. కష్టం కదా, అవును. ఎయిర్ ఫేర్ కావాలి, ఫస్ట్ సెమిస్టర్కి పైసలు కావాలి. ఉమ్. నేను అప్లై చేస్తే సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ట్రై చేస్తామని చెప్పి మొదటి సెమిస్టర్లో వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వలే ఓకే. యూనివర్సిటీ. ఉమ్. కానీ ఎట్లా పోవాలి, ఎట్లా చదవాలి, ఉమ్. నిజాం ట్రస్ట్ ఫండ్ నాకు స్కాలర్షిప్ ఇచ్చింది. ఉమ్. ఏది గ్రాంట్ ఎయిర్ ఫేర్ ఎవరు సార్? 1 వే ఆహా. నిజాం ట్రస్ట్ ఫండ్ వాళ్ళు ఇస్తారు. ఓకే. అయితే నేను ఎలిజిబుల్ చూశారు బ్యాక్గ్రౌండ్ అంతా, ఉమ్. నాకు 5,200 రూపాయలు అప్పుడు 1 వే ఎయిర్ ఫేర్ ఓకే. అది ఇచ్చారు. అమెరికాకి 5,200 రూపాయలు అప్పుడు అప్పుడు ఎయిర్ ఫేర్. ఆ. అయితే విమాన ఛార్జీలు. విమాన ఛార్జీలు. మరి చదువుకోవడానికి ఉమ్. స్కాలర్షిప్ లేదు యూనివర్సిటీ నుంచి, సొంతంగా పెట్టుకోవాలి. సొంతంగా పెట్టుకోవాలంటే ఎట్లా అని చివరికి ఐ వాజ్ ది సెకండ్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టు గెట్ ఎ లోన్ ఫ్రమ్ సిండికేట్ బ్యాంక్. అదొక చరిత్ర. ఓకే. 5,000 రూపాయలు. అది ఎట్లయింది తెలుసా, నేను ఈ మార్కులు ఇవి అడ్మిషన్ 2.5 సంవత్సరాల కింద ముందుగా తీసుకున్న అడ్మిషన్ ఇవన్నీ తీసుకుపోయి నిలబడ్డా. నేను ఎవరిని తీసుకోపోలే, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి. ఒంటరి పోరాటం ఎక్కడ? సిండికేట్ బ్యాంక్ నేను ఒక్కనే పోయినా. ఆయన మేనేజర్ ఉన్నాడు, క్యాబిన్ ఉన్నది, లోపల ఉన్నాడు. చూసిండు, నా పేపర్లు పంపిస్తే చూసిండు, పిలిచి నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయన్నాడు. అమ్మో ఇదేందో 20 రూపాయలు అడుగుతాడు. వాళ్ళేమో అనుకున్నా తన కోసం అడుగుతాడేమో మొదలు అనుకున్నా. లేవు అన్న, తెస్తావా అన్నాడు. ఆయన పేరు పురోహిత్, గ్రేట్ మ్యాన్, బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ ఏది మన మోజంజాయ్ మార్కెట్. పురోహిత్ గ్రేట్ మ్యాన్, చెప్తా. అడిగితే లేదు తెస్తా అన్న. బయటకు వచ్చేసి 1 అవర్ లోపల మా ఫ్రెండ్స్ రెడ్డి హాస్టల్ ఇక్కడ చేసుకొని 25 రూపాయలు తీసుకొని పోయినా. బయట నిలబడ్డా, తెచ్చినావా అన్నాడు. తలూపిన, ఆయన లోపలనే ఉన్నాడు. ఓకే. మన క్యాబిన్ ఉంటుంది కదా, స్వింగ్ డోర్స్ ఉంటాయి కదా, అది చూశాడు. తెచ్చినావా అన్నాడు. వెంటనే క్యాషియర్ను కేకేసాడు, ఆయన పేరు ఏదో ఉండే క్యాషియర్. చూడు అగో ఆ కుర్రోడు తెచ్చాడు, ఆ దగ్గర 20 రూపాయలు తీసుకో, అకౌంట్ ఓపెన్ చెయ్యి. అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తూనే 5,000 రూపాయలు లోను అందులో పడాయి అన్నాడు. నో అప్లికేషన్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఒక 50 లక్షలు కావాలి, అది వేరు. ఇప్పుడు ఎంత అనేది వేరు. అప్పుడు 5,000 50 లక్షలతో సమానం. పాయింట్ అది కాదు, అవునవును. డిఫరెన్స్ మీరు గమనించాలి. ఒక వ్యక్తి, ఒక కుర్రోడు ఎవరితో కాకుండా తన మార్కులు, అడ్మిషను, ఆత్మవిశ్వాసం తీసుకొని వచ్చి నిలబడ్డంత మాత్రాన, అడిగినంత మాత్రాన ఒక వ్యక్తి, ఒక బ్యాంక్ మేనేజరు ఆ రకంగా స్పందించడం చరిత్ర. ఇది నా అదృష్టమే కావచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటిదో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అది నేను కేవలం 20 రూపాయలు ఎందుకు అడిగిందంటే ఏమైనా తీసుకుంటాడేమో అనుకున్నా, కానీ ఆయన పిలిచి అకౌంట్ ఓపెన్ చేయడానికి 20 రూపాయలు మినిమం కావాలట. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే వెంటనే ఆయన 5,000 రూపాయలు వేసాడు. అదే పుట్ట వితిన్ 5 మినిట్స్లో. ఎట్లాంటి తిరగడాలు లేవు, ఏది లేదు, ఎవరు వచ్చింది లేదు, ఎవరు చెప్పింది లేదు, ఎవరిని కన్సల్ట్ చేసింది లేదు. అగో అది నిజాం ట్రస్ట్ నుంచి ఒక 5,000, బ్యాంక్ నుంచి ఒక 5,000 మీకు లోన్ శాంక్షన్, 5,000 వస్తే లోన్ కింద ఇచ్చారు. పే చేశాను, అయిపోయింది అనుకోండి. ఆ 5,000 అంటే ఆ రోజుల్లో $4.5 డాలర్కు. 1,100 పైసలకు వచ్చాయి నాకు. ఫస్ట్ సెమిస్టర్లో ఓన్లీ $300-400 అయినాయి. ఇంకా మిగిలినాయి. సెకండ్ సెమిస్టర్ నుంచి స్కాలర్షిప్ ఇచ్చారు. ఎంత స్కాలర్షిప్ ఎంత ఇచ్చారు సార్? అప్పుడు మంత్లీ $125. $125 అట్లా. ఓకే. తర్వాత 11 మాసాలలో ఎంఎస్ చేసిన చరిత్ర వెరీ రేర్ అమెరికాలో. ఓకే. 11 మాసాలు కంప్లీట్ చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ మినిమం 2 ఇయర్స్. సమ్మర్లో 3 కోర్సులు తీసుకున్న వెరీ రేర్ అది. అయితే ఈ 11 మాసాలలో పూర్తి చేసిన చరిత్ర వెరీ 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 రేర్. అది వెరిఫై చేసుకోవచ్చు. చేస్తేంది చేయకుంటేంది, కానీ ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ విల్ రిమైన్. సో వెంటనే ఇంకోటి, ఆ రోజుల్లో మన వాళ్ళంతా పాపం జాబుల కోసం మేము డిగ్రీ అయిపోయిన తర్వాత పోయేది, కంపెనీలకు పోయి, పర్సనల్కి పోయి కలిసేది, మాకు నౌకరు కావాలి అది. నేను 3rd సెమిస్టర్, సమ్మర్ సెమిస్టర్ కంటే ముందే హాలిడేస్ ఉంటే 100 కంపెనీలకు రాసిన హ్యాండ్ రిటన్ లెటర్స్. ఇక్కడ 120 యూనివర్సిటీలు, ఆ తర్వాత చదువుకున్న కంపెనీలకు రాస్తే నాకు 4 కంపెనీలు పిలిచాయి. ఆ రోజుల్లో పిలిచి ఎయిర్ ఫేర్ ఇచ్చేది,
కంపెనీ ఓనర్ వచ్చి రిసీవ్ చేసుకునేది, ఉమ్. ఇంటికి తీసుకుపోయేది, సాయంకాలం భోజనం పెట్టేది అమెరికాలో. అమెరికాలో అట్లా ఉండే. అంటే ఆ ఫెసిలిటీ చాలా తక్కువ మందికి వచ్చింది. ఓకే మన వాళ్ళు చాలా మంది ఫారినర్స్ తిరిగి తీసుకుంటారు. సార్ అట్లా క్యాంపస్లో ఉండగా ఉద్యోగాలు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. సార్ అందులో నేను ఒకరిని. అందులో అందరికీ వచ్చిన దానికంటే 22% అధిక శాలరీ తీసుకున్నాను నేను. 22%. 22%. ఫస్ట్ జీతం ఎంత సార్? అదే సంవత్సరానికి 10,000 ఇచ్చారు. Hmm. అప్పుడు యావరేజ్ 6,800 6,700 ఉంటాయి డాలర్స్ అవి. డాలర్స్ సంవత్సరానికి. ఉమ్. సంవత్సరానికి $10,000. $10,000 ఈజ్ 22% మోర్ దాన్ 6,700 6,800. అవునవును. సో మొత్తానికి ₹1 జీతంతో ఒక 10 సంవత్సరాలు సార్ ఆ గ్యాప్. ₹1 జీతం లైబ్రరీలో 8వ తరగతి. అది ప్రైమరీ స్కూలేనే, నా. మిడిల్ స్కూల్, ఓకే హై స్కూల్ నేను అక్కడేం చేయలేదు. అక్కడేం తర్వాత చేయలేదు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్కాలర్షిప్స్ తోటి బతికిన. ఓకే. అంతే. సో మొత్తానికి ఇంజనీరింగ్లో ఎంఎస్లో మీరు తీసుకున్న బ్రాంచ్ ఏంటి సార్? ఫ్లూయిడ్ పవర్ మెకానిక్స్ అని, ఫ్లూయిడ్ డైనమిక్స్ Okay. స్పెషలైజేషన్. దట్స్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ఏరోస్పేస్. ఓకే. సో తర్వాత నాకు ఆ జాబ్ వచ్చింది, ఏరోస్పేస్లో పనిచేశాను. నాసాకు సప్లై చేసే కంపెనీలో నేను ఉద్యోగం సంపాదించాను. ఓకే. సో నాసా స్ట్రైక్ మిసైల్స్ ప్రోగ్రామ్కి ఈ హాట్ గ్యాస్ సర్వో సిస్టమ్స్లో కొంత ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ చేసాం. తర్వాత ఇప్పటికి కూడా ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లో నేను ఫ్లైట్ ఎక్కితే ఫస్ట్ చూసేది డోర్ దగ్గర ఉంటుంది కదా, ఫస్ట్ డోర్లో తీసి పెడతారు, అవును దాంట్లో మిర్రర్ ఉంటుంది కదా, అవును అందులో చూస్తుంటా ఏం చూస్తున్నావు అని అడుగుతారు. అక్కడ ఒక సిలిండర్ పెడతారు, అది కవర్ అయి ఉంటుంది, దాంట్లో ప్రెషర్ గేజ్ ఉంటుంది. ఆ ప్రెషర్ గేజ్ ఏంటంటే 3000 PSI ఉండాలి. అది ఉందా లేదా అని చూస్తాను. ఎందుకు చూస్తున్నారు ఇది అంటే, దిస్ ప్రెషర్ గేజ్ అండ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆన్ దిస్ ప్రెషర్ గేజ్ ఈస్ డిజైన్డ్ బై మీ, పేటెంటెడ్ బై మై కంపెనీ, అండ్ ఇట్స్ స్టిల్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. యాజ్ ఏ ఇంజనీర్గా ఆ కంపెనీలో మీరు అప్ చేశాను. ఓకే. అది ఈవెన్ నౌ విండోస్లలో మీరు ఓన్గా తయారు చేసిరా అది? ఆ సిలిండర్ మీరే ఓన్గా? సిలిండర్ కాదు, సిలిండర్కి పెట్టిన ఎక్విప్మెంట్ అది మీరు తయారు చేశారు మీ ఓన్గా. మీరు అది అక్కడ ఎంఎస్ చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఓకే. సో మరి అప్పటికి మీ జీతం ఎంత? 9 సంవత్సరం అదే సంవత్సరం కొద్ది $10,000 నుంచి పెరుగుతుంది కదా. ఓకే. సంవత్సరానికి 5% 10% అయితే పెంచుతారు. ఓకే. దట్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. వివాహం ఎప్పుడు అయింది సార్ అమెరికాలో ఉన్నప్పుడు? లేదు, అమెరికా పోకముందు 1 సంవత్సరం 4th ఇయర్లో ఇక్కడ అయింది. ఓకే. సో ఫైనల్ ఇయర్ కాగానే వెళ్ళిపోయాను, 1 yearలో వెళ్ళిపోయాను. ఓకే. 1 yearలో నాకు మా పెద్ద బాబు ఇప్పుడు, సో రామకృష్ణ, హీ వాజ్ 2 months. ఓకే. సో ఐ లెఫ్ట్ అమెరికా. తర్వాత ఇక అమెరికాలో ఉద్యోగం చేశాను, కానీ ఇక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేదు? ఫ్యామిలీ షిఫ్ట్ చేశారా? తర్వాత 1 year తర్వాత వచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చారు. నాకు జాబ్ దొరికిన తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే. మై సెకండ్ సన్ వాజ్ బార్న్ దేర్. అంతే, ఇద్దరు కొడుకులు. అయితే ఇక్కడికి రావడం ఏంటిది అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు అదే క్వశ్చన్ నెక్స్ట్. అదే వేస్తారు. అవును. కానీ నేను ఏం ఆలోచించిన, మా తల్లి 12 పైసలకు కూలి పని చేసింది. అవును. నేను రూపాయి నెలకు సంపాదన కోసం లైబ్రరీలో పనిచేశాను. అవును. మరి అవకాశాలు దొరికితే ఇంత దూరం వచ్చాను. అవును. మరి అటువంటి అవకాశాలు కల్పించడానికి నేనేమైనా చేస్తే మంచిది కదా. ఓకే. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు, అవును. వ్యవసాయం చాలా తక్కువ, అంతే కదా. అటువంటిప్పుడు వ్యవసాయ కూలీలుగా ఎన్ని రోజులు దొరుకుతుంది? మంచి పంటలు పండితేనే ఆ పంటలు వేసేటప్పుడు 15 రోజులు, కోతలప్పుడు 5 రోజులు, తర్వాత మళ్ళీ రెండో పంట వేస్తే అదో 5 రోజులు, గవే కదా. 20-30 రోజుల కంటే కుదరకూడదు. మరి బతుకులు ఎట్లా కావాలి? నా తిరిగా మిగతా వాళ్ళు ఎందుకు కాకూడదు? అందుకోసం కోళ్ళ వ్యాపారం పెడితే, పౌల్ట్రీ పరిశ్రమ పెడితే, దాంతో గ్రామాలలో ద డిప్రైవ్డ్ క్లాసెస్, ద మోస్ట్ పూరెస్ట్ ఆఫ్ ది పీపుల్, అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్, అన్ఫార్చునేట్ పీపుల్, దే గాట్ ది జాబ్. ఇవాళ అట్లా చేసేపట్టుకనే ఐ గాట్ అసోసియేట్ విత్ డాక్టర్ బివి రావు, హైదరాబాద్ వెంకటేశ్వర గ్రూప్. మేమందరం కలిసి తెలంగాణలో బాగా చేశాం. వెంకటేశ్వర ఆచార్యస్. నాదేమో తిరుమల హెచ్డిస్. ఓకే. సో నాకు 6 జిల్లాలు ఫ్రాంచైజ్ ఇచ్చాడు. సో దాంతో మేము మొత్తం రాష్ట్రంలో తిరిగాం, దేశంలో తిరిగాం, ఒక మార్కు చేసాం. ఈరోజు ప్రపంచంలో 2వ దేశంగా ఏది పౌల్ట్రీ ఉత్పత్తులు ఉంది ఇండియా. తర్వాత ఇండియా లోపల తెలుగు రాష్ట్రాలు
నెంబర్ 1 ఎంత తేడా ఉంది తెలుసా? ఆ రోజుల్లో 18 గుడ్లు 20 గుడ్లు తలసరి ఉత్పత్తి లేకుండే ఈరోజు 100 పైచలకు దాటింది దేశంలో. మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కలిపి 24 గుడ్లు సంవత్సరానికి సగటున మనిషికి ఉత్పత్తి అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 400 పైచలకు ఉన్నాయి. ఓకే, అంటే ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయో ఆలోచించండి. ఇప్పుడు ఫామ్లో పనిచేసేవాళ్ళు, ఇది దానా తయారు చేసేవాళ్ళు, తర్వాత మందులు అమ్మేవాళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్టర్స్, ఊరికి 1-2 గుడ్లు అమ్మేటోడు ఉంటాడు, వాడు దినవంతా అమ్మడు కొద్దిగా, తర్వాత కోడి మాంసం అమ్మేటోడు ఉంటాడు. వీళ్ళందరికీ ఎంతో అంతో పని కలిగింది. సో ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు కలగడం అనేది వేరే రంగంలో ఎక్కడా లేదు. నేను వేరే ఇండస్ట్రీ పెట్టుకుంది, వేరే 1000 మందో 500 మందో 2000 మందో అవుదురు, అంతకంటే ఎక్కువ కాదు కదా. సో ఇది కథ. అందుకోసం వచ్చాను. ఈ రాజకీయంలో ఎందుకు వచ్చామంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరింత వేగంగా చేయిస్తే ఈ రంగాన్ని మరింత బలపడతాయని చెప్పేసి అప్పుడు డిఆర్డిఏ స్కీమ్ ఉండే, సబ్సిడీలు ఇప్పించాం పేదవాళ్ళకి, ఏది ఎస్సీలకి ఎస్టీలకి పూరర్ సెక్షన్స్కి ఇచ్చి కోళ్ల ఫారాలు పెట్టించాం. దాంతో లాభపడరు. ఇవాళ కోళ్ల ఫారంలో లాభపడడం ఒక ఎత్తు అయితే ఆ 500 గజాలు 200 గజాలు 300 గజాలు ఎస్సీలకు ఎస్టీలకు ఇప్పించిన ల్యాండ్ ఈరోజు గజం ఎంత ఉన్నదో మీరు ఆలోచించండి సార్. ఫస్ట్ కోళ్ల ఫారం పెట్టినప్పుడు ఎంతమందికి ఉపాధి ఇచ్చారు సార్? ఫస్ట్ మేము పెట్టినప్పుడు అంటే ఓవరాల్గా ఈ 40 సంవత్సరాల్లో 500 ఫ్యామిలీ పైచలకు లాభపడ్డారు. అంటే మీ ఒక్క గ్రామేనా చుట్టుపక్కల వాళ్ళు కూడా కాదు, మా ఆపరేషన్స్. ఓకే, మేము ఏం చేస్తామంటే పిల్లలు తయారు చేసి అమ్ముతాం, మేము గుడ్లు అమ్మం. ఈ కోళ్ళు పెట్టే వాళ్ళకి కోళ్ళ ఫారాలకి కోడి పిల్లలను సప్లై చేస్తాం. ఓకే, అది ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ పెట్టారు మీ ఊర్లో కిలాషాపూర్లో? లేదు, ఇక్కడ మడికొండలో పెట్టాము. మడికొండ, ఓకే, 78లో. అక్కడ నుంచి ఇప్పుడు 4 ప్లేసుల్లో ఉంది. పెంబర్తిలో ఉంది, యాదగిరిగుట్టలో ఉంది, తర్వాత అటు సూర్యాపేట దగ్గర ఒకటి ఉంది. నడుస్తా ఉన్నాను, పెరిగింది కదా, సో అది నడుస్తుంది. అయితే నేను ఒక మాట సార్, ఈ 500 కుటుంబాలు ఏవైతే నాతోటి లబ్ధి పొందారో 170 రూపాయలు కూలీగా కానీ 250 రూపాయలు సూపర్వైజర్ చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళ పిల్లలు కానీ మనవలు మనవరాళ్ళు కానీ 500 కుటుంబాల వాళ్ళు బయట దేశాలలో ఉన్నారు. ఓకే, ఎవరైతే చదువుకుంటారు, వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నేను అనేది 500 కుటుంబాలలో అంత పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాడు. 150 రూపాయలు 250 రూపాయలు నౌకరు తీసుకున్నాడు. ఆయన మనవడు ఇవాళ అమెరికాలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అగో 500 కుటుంబాలు. పొన్నాల లక్ష్మయ్య గారు తాను స్థిరపడి అమెరికాలో స్థిరపడ్డా కానీ తన వారి గురించి ఆలోచించి మరొకసారి ఇండియాకి పోవాలి, మన ఊర్లోనూ ఉపాధి అవకాశాలు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని మళ్ళీ అవకాశం ఎంతకైనా ఎదుగుతారు అనేది నా విశ్వాసం. వాళ్ళకి అవకాశం కల్పించబడితే ఆకాశం అంతా ఎదుగుతారు అనేది నా విశ్వాసం. ఆ విశ్వాసానికి అనుగుణంగా నా చర్య వల్ల ఇగో ఇంతమంది ఉన్నారని చెప్తున్నా, అంతే తప్ప గొప్ప కాదు. మరి అప్పుడు మేడం గారు అంటే మీ మిస్సెస్ గారు మీరు తీసుకున్న అమెరికా నుంచి మళ్ళీ ఎందుకు ఇండియా కానీ పిల్లలు కానీ వాళ్ళు ప్రతిఘటించడం అంటే వాళ్ళ అట్లే అనలేదు కానీ వాళ్ళ తమ్ముడు చనిపోయిండే. ఓకే, తమ్ముడు చనిపోయిన తర్వాత కొద్దిగా వాళ్ళిద్దరే, తమ్ముడు అక్క, మా మామగారికి చనిపోయిన తర్వాత కొద్దిగా సైకలాజికల్గా బాగా హర్ట్ అయింది. హర్ట్ అయ్యి తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిది అనే అభిప్రాయం కూడా కలిగింది. ఒకనొక తమ్ముడు లేడు కనుక కొంత బిడ్డ కూతురుగా నేను ఉంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం ఆమెలో వచ్చిన తర్వాత ఇంకా నాకు సమస్య లేదు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో అంటే రాజకీయాలు అంటే డిఫరెంట్ సబ్జెక్టు, సో అప్పుడు ఏమన్నా దీనికి కారణాలు 2 ఉన్నాయి సార్. ఒకటి కోళ్ల పెంపకంలో అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అనేది రావడం. రెండవది పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా స్టెప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అమెరికా వచ్చాడు. ఆయన కూతురు తర్వాత అల్లుడు నాకు జూనియర్స్, వాళ్ళంతా డాక్టర్స్, నేను ఒక్కనే ఇంజనీర్ మా బ్యాచ్లో. అయితే అక్కడికి వచ్చినప్పుడు నేను మన ఇంటికి పిలిచాను, మనతో 2 days ఉన్నారు, అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడాము. సో అదొక ఇన్స్పిరేషనల్ పాయింట్. ఓకే, ఆయన నేను వస్తున్నా అని చెప్తే చాలా సంతోషించాడు, రమ్మన్నాడు, వచ్చినాను.
78లో వచ్చాను. 80లో నేను పార్లమెంట్ సీట్ అడిగాను ఈ పని చేసుకుంటూ, కానీ రాలేదు. అది వేరే కథ, ఇప్పుడు అవసరం లేదు. ఓకే. అయితే చివరిగా పివి గారు ఏం చేశారంటే, మాది జనగాం ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ, అందులో సిపిఐ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట, అక్కడ తెలంగాణలో మన ఆంధ్రలో పుట్టింది, మన కడవెండి సీతారాంపురం అనే గ్రామాల నుంచి వచ్చింది అనేది అందరూ చరిత్ర చెప్తున్నది. అటువంటి ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రావాలంటే ఈ వర్గాలను దాటుకొని రావడం, కమ్యూనిస్టులను ఎదిరించడం అంత ఈజీ కాదు. అయినా ఒక వర్గం ఎప్పటికీ ప్రయత్నం చేసింది, కానీ ఎప్పుడు రెండోసారి కూడా ఎవరు గెలవలేదు. కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చారు ఆల్టర్నేట్గా. అయితే 85లో పివి గారు అవకాశం ఇచ్చారు నాకు, ఎమ్మెల్యేగా జనగాం నుంచి. అయితే అప్పుడు ఇదే చంద్రబాబు, ఏది నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్, ఆ గవర్నరు రామ్లాలా, అది ఆ ఇన్సిడెంట్ తోటి అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టగతి లేకుండా 26 సీట్లే వచ్చినాయి. అప్పుడు గెలవలేదు, ఓడిపోయాను అందరితో పాటు. సరే, తర్వాత నేను చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నేను ఫెయిల్యూర్ అన్న ఈజ్ అ ఫౌండేషన్, అక్కడే వచ్చింది. అంటే అది కూడా ఫెయిల్యూర్ అనడానికి మీరంటారు, మీరు ఏమైనా సంబంధం లేదు. అంటే ఇంతవరకు మీ లైఫ్ లో ఒక్క నిమిషం నేను అడిగింది 80లో రాలేదు, 85లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది వేరు, ఇచ్చి ఎప్పుడు ఇచ్చారు అనేది మీరు ఆలోచించట్లా. ఒకటి ఎన్టీ రామారావు, రెండోది ఒక బీసీగా ఆ నియోజకవర్గంలో పోటీ చేయడమే ఆశ్చర్యం. ఆ తర్వాత దాన్ని నిలుపుకోవడం ఒక ఆశ్చర్యం. 4 పర్యాయాలు తెలంగాణలో గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి నేనే. అందుకోసం అక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన అవకాశం కల్పించాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అది ఫౌండేషన్ గా రాజకీయాల్లో ముందుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం అని చెప్తున్నాను. ఓకే, అంటే అది ఫెయిల్యూర్ అని మనం అనుకుంటే మీరు హర్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎవరేం మాట్లాడినా హర్ట్ అయితే ఎట్లుంటారు. నా ఆలోచన నాది, నా మార్గం నాది. నా మార్గం మీకు నచ్చితే ఎంత, నచ్చకుంటే ఎంత. ఓకే సార్. మా దొరవారి ఇంటికి వెళ్ళాను, బయటకు వచ్చాను. దట్ హస్ బికమ్ ఎ స్పిరిట్, దట్ హస్ బికమ్ ఎ గైడింగ్ ఫోర్స్ ఇన్ మై లైఫ్. ఒక ఓటమి తర్వాత విజయం ఉంటుందని మీకు అప్పుడే తెలిసిపోయింది. ఇక ఓటమి ఇప్పుడు ఆ ఇల్లు ఉందా సార్? ఆ ఇల్లు ఉందా మీరు? ఓకే, దాన్ని రీమోడల్ నక్సలైట్ బ్లాస్ట్ చేశారు, పోయింది. ఒరిజినల్ బిల్డింగ్ లేదు, తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాం, ఉన్నది. ఓకే ఓకే. దట్ మీన్స్. సో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి సంబంధించి ఆ విదేశీ ప్రతినిధుల బాధ్యత కూడా అప్పుడు మీకు అప్పగించారు కదా? దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 92 ఏప్రిల్ 15, మే 15, 16, 17 అనుకుంటా, నాట్ షూర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో నేను అమెరికాలో 10 సంవత్సరాలు ఉన్నానని పివి గారికి తెలుసు కాబట్టి ఈ కమిటీ వేసి వాళ్ళను ఆదరించడం, అన్ని చర్యలు చేయడం బాగుంటుంది అని చెప్పి నన్ను చైర్మన్గా చేశాడు. నా టీంలో మన రాజకీయాలలో ఉన్న చిన్నారెడ్డి, గీతారెడ్డి, తర్వాత ఇప్పుడు ఆంధ్ర పిసిసి అధ్యక్షుడు రాజు, ఆయనే వీళ్ళంతా నా అదే మెంబర్లు వేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు నేసిందో తెలుసా? రమేష్ భండారి ఎవరో తెలుసా మీకు? తెలియదు. ఇండియాలో ఫారెన్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు, ఐఎఫ్ఎస్, ఆయనే. తర్వాత 3 రాష్ట్రాల గవర్నర్లు చేశాడు. వీళ్ళు మెంబర్లు, వాళ్ళు కూడా మెంబర్లే. ఎవరు అంటే చెప్పాను, రమేష్ భండారి ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ, రిటైర్డ్ అప్పటికి, ఐఎఫ్ఎస్ టాప్ ఇన్ ద బ్యాచ్, అట్లాగే ఫారెన్ సర్వీస్కి వచ్చేది, మంచి పేరున్న ఆయనే. ఆయనను నా కమిటీలో మెంబరు. అట్లాగే గాయత్రి రే, మన ఇది ఇందిరాగాంధీ ఫౌండేషన్కి చైర్పర్సన్. తర్వాత ప్రొఫెసర్ కుంతే అని మహారాష్ట్ర వెల్ నోన్ ప్రొఫెసర్, సో షీ వాజ్ వన్ ఆఫ్ ది మెంబర్. అండ్ ఈయనే ఎవరు, మన మొన్నటి వరకు 5 ఏళ్ళ దాకా కాంగ్రెస్లో ఉండి తర్వాత ఇప్పుడు బీజేపీలో పోయిండు, న్యూస్ ఇది చేస్తాడు, ఆయనే కేరళైట్, ఆయన మెంబర్ ఉండే. సో ఇట్లా వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం, అదృష్టం దొరికిందని చెప్పడానికి నేను పెద్దోనని కాదు. వాళ్ళ సలహాలు సహాయాలతోటి 66 మంది విదేశీ ప్రతినిధులకు మొత్తం ఆ రోజుల్లో కంప్యూటర్ ఒకటే ఆ టేబుల్ పెట్టుకునేది, తక్కువ ఉండేది. సో అందరికీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాం. ఇంకోటి ఏంటంటే ప్రతి విదేశీ
కంపెనీకి దీనికి ఒక ప్రొఫెసర్ను ఇన్ఛార్జిగా వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ నుంచి ఇక 3 రోజుల కార్యక్రమాలు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళను పంపించేంత వరకు ప్రొఫెసర్లను ఆయా దేశాల చరిత్రను మేము టైప్ చేసి ఈ ప్రొఫెసర్లకు ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారో మీరేనండి, మీరు మన దేశం గురించి ఇది మాట్లాడండి అని చెప్పి చేయించిన చరిత్ర అది. అటువంటిది మళ్ళీ ఎప్పుడు జరగలే. ఇన్నేళ్లలో ఎప్పుడు జరగలే. అంటే మన దేశం గురించి, మన పార్టీ చేస్తున్న దాని గురించి ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలు సమగ్రంగా ఆలోచన కలిగించడానికి, అవగాహన పెంచడానికి చేసిన ప్రయత్నంలో మేము వచ్చాము. అది అట్లా. ఓకే సార్, మొట్టమొదటిసారిగా మంత్రిగా అయ్యారు. సో ఆ తర్వాత మరొక 3 సార్లు కూడా 3 విడతలుగా అంటే కొంత గ్యాప్ వచ్చినట్టున్నది కదా. అదే మరి 90లో నేను 89లో గెలిచాను, 85లో ఓడిపోయాను, 89లో గెలిచాను. గెలిచిన తర్వాత జనార్దన్ రెడ్డి సీఎం కాగానే నన్ను క్యాబినెట్లో తీసుకున్నాడు. ఆ రోజు ఏదో పెద్దది ఇస్తారని చాలామంది వచ్చి నన్ను కలిసినారు. స్వేరింగ్ కంటే ముందే కలిసినారు పెద్దోళ్ళు. ఈయనకి ఏదో పెద్ద పోర్ట్ఫోలియో అవుతున్నది, అమెరికా నుంచి వచ్చింది కదా అని. కొన్ని శక్తులు ఎట్లుంటాయంటే కానీ మొదలే ఆయన బీసీ, అక్కడి నుంచి ఈడికి వచ్చిండు, అంత మనిషికి మీరు పెద్దదే ఇప్పుడు ఇచ్చేస్తే మేమంతా ఎన్ని కావాలి అని అన్నట్టున్నది. అయితే ఫిషరీస్ ఇచ్చారు, ఫిషరీస్ పోర్ట్ఫోలియో. అందరూ చేపల మంత్రి ఏందండి, చేపల మంత్రి అని ఎగతాళి చేసినారు. అయితే నేను మా ఊరు సంగతి చెప్పినప్పుడు, ఆ గడి కొన్నది చెప్పినప్పుడు, ఆ ఊళ్ళో పనిచేసినప్పుడు నన్ను ఈ లచ్చంగాడేమో బాగా ఎగురుతాడు, చదువుకున్న వాళ్ళతో తిరుగుతాడు పెద్దోళ్ళతోటి, లచ్చంగాడ అనేది. తర్వాత నేను ఇంజనీరింగ్ పోతే ఈ లచ్చమయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడు అట్లా. లచ్చంగాడు పోయి లక్ష్మయ్య అయింది. అమెరికా పోతే మన లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు, నాకేం తెస్తాడు. లక్ష్మణ్ లేదు, లచ్చంగాడు, లక్ష్మయ్య, లక్ష్మణ. ఇప్పుడు పొన్నాల అంటారు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఇక అది నేను అలా అంటే సమాజం ఎట్లున్నది అని చెప్పడానికి నన్ను ఎగతాళి చేసిండ్రు ఫిషరీస్. అప్పటి వరకు ఫిషరీస్ అసలు మంత్రుల గురించి ఎవరికి తెలియదు. ఎవరు చేసింది అనేది అసలు క్యాబినెట్లో ఉన్నాలో తెలియదు, రాష్ట్రంలో కూడా తెలియదు. ఉంది దానికి మంత్రి ఉంటాడని కూడా తెలియదు. ఏం చేసినా తెలుసా, చరిత్ర సృష్టించా. దాంట్లో ఏంటి, మన దగ్గర అప్పుడే ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్ బాగా అవుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ రైస్ ఫీల్డ్స్లో చేంజ్ చేసేసి చేపలు పెంచడం. అట్లాగే ప్రాన్ కల్చర్ మొదలైంది. ప్రాన్ కల్చర్లో మొట్టమొదటిసారి దేశంలో ప్రాన్ హ్యాచరీస్ తీసుకురావడానికి ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చిన చరిత్ర అది. ఆంధ్రప్రదేశ్కి 4 హ్యాచరీలు పెట్టాం. గుంటూరులో 2, వైజాగ్లో 1, ఇంకోటి అక్కడ కృష్ణ ఎక్కడ. సో దాంతో ఉత్పత్తి మనమే పెట్టాం. దాంతోపాటు మొట్టమొదటిసారి అప్పుడే పివి గారు వచ్చిన తర్వాత మొదటి రోజుల్లో మహిళల గురించి కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి, ఇంకా రాలేదు అది ఏది మహిళా ఇది. నేనేం చేశాను, ఇక్కడ చేపలు పడతారు సాధారణంగా తీర ప్రాంతాలలో. పట్టి ఏం చేస్తారంటే ఆ తీరంలోనే అక్కడనే ఆడబోస్తారు. వీళ్ళు ఊళ్ళలో నుంచి పోయి బుట్టలు పట్టుకుపోయి ఏదో కొద్దిగా పైసలు ఇచ్చేసి ఎత్తుకొని వచ్చి వాడలు తిరుక్కుంటూ అమ్ముకుంటాం. అయితే వీళ్ళేంది, అమ్ముకునేటోళ్ళు ఆడోళ్ళు రోజు 50 రూపాయలు 100 రూపాయలు తీసుకునేది ఉన్నోళ్ళ దగ్గర. తీసుకొని మళ్ళీ సాయంకాలం 100కి 110 ఇచ్చేది, 115. ఒక్క రోజుకే 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ ఇచ్చేది. అంటే వాళ్ళ మీద ఎంత బరువు పడుతుందో నేను ఆలోచించి వాళ్లకు ఉచితంగా లోన్లు ఇవ్వాలని చెప్పేసి మహిళా సంఘాలు 48 సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా ఒక్కొక్క 10 మంది ఉంటే 200 రూపాయలు 2,000 రూపాయలు ఈచ్ గ్రూప్. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ పొదుపు సహకార సంఘాలు ఇప్పుడు నడుస్తున్నాయి. పెరిగింది అనుకో. నేను మొట్టమొదటి అప్పుడే బీజం పడ్డది, అప్పుడే ఫిషర్మెన్లకు చేసిన నేను. ఆ చేయడంతో ఏమైందంటే ఇక అదో కథ. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లంతా గోల్ చేస్తారు, ఇక మేమే తెలుగు కళలో అంటారు, లేకుంటే మేము చెప్పేది మీరు చేయాలంటారు. అదంతా కథ, అది వేరే ఉందిలే. దీన్ని అడ్డుకున్నారు. ఏది వలలకు లోన్లు ఇచ్చేది, సైకిళ్లకు లోన్లు ఇచ్చేది, ఈ కుటుంబాలకు లోన్లు ఇచ్చేది అడుగున్నారు. నేను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాను. ఏమైంది తెలుసా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పాలన్నా వద్దు, నా ఆటోబయోగ్రఫీలు వస్తుంది, అది వేరు. ఆయన మహా తెలుగు కలడు, టాపర్ అట. అయితే ఇది కోఆపరేటివ్ ఉండే, ఆయన రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేస్తే నేను మీటింగ్ పిలిచిన. రాంభూపాల్ చౌదరి గారు మంచివాడు ఉండే, పాపం ఈజ్ నో మోర్. ఆయనే కోఆపరేషన్ మినిస్టర్ ఉండే కర్నూలు. నేను చెప్పిన, ఏందా ఇట్లా రిజెక్ట్ చేసిండు మీ వాడు, ఇది తప్పు కదా అంటే, అబ్బో ఆయన టాపర్ అట, ఎంత కొద్దిగా
ఈ యారోగెంట్, నేను మాట్లాడలేను, నువ్వే మీటింగ్ పిలిచి మాట్లాడన్నాడు. ఏం ఇది ఎందుకు చేయలేదు, పేదోళ్ళు కదా వాళ్ళకి ఇస్తామంటే ఏంది, అంత కలిపితే 1,20,00,000 ఏది సైకిళ్ళకు వలలకు తర్వాత ఈ సంఘాలకు 48 సంఘాలకు 1,20,00,000 మీరు ఇస్తలేరు ఎందుకు అని అంటే నో సార్ వాళ్ళు చాలా డ్యూ ఉన్నారు, ఇదివరకు ఇచ్చింది ఇవ్వలేదు అన్నారు. ఇదివరకు ఎప్పుడు ఇచ్చిన్నాను 1970లో అన్నట్టు. దిస్ వాజ్ ఇన్ 92, 22 సంవత్సరాల తర్వాత. ఓహో ఐసి 1970లో పాపులేషన్ ఎంత ఉన్నది అని నేను అడిగిన. ఇప్పుడు ఎంత అంటే ఏదో 40 లక్షలు 50 లక్షలు ఏదో చెప్పాను. మరి 50 లక్షల మందికి మీరేదో ఇచ్చారు 20 ఏళ్ళ కింద, అది లేదంటున్నారు. ఓకే పర్వాలేదు, మరి మీరు ఏమైనా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారా అన్న. లేదు సార్ అన్న. మరి వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ బ్యాంకర్ అన్న. నోరెళ్ళ పెట్టాడు. ఇట్లా చూస్తున్నాడు. మీరు చెప్తలేరు, నేను చెప్పనా, చెప్తా. ది రోల్ ఆఫ్ ఎ బ్యాంకర్ ఈజ్ మొబిలైజ్ డిపాజిట్స్, గివ్ లోన్స్, అంతే కదా, దట్ ఈస్ ద జాబ్. ఫస్ట్ మత్స్యశాఖ బాధ్యతలు తీసుకున్నారు సార్. జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కదా. సో ఆ జలయజ్ఞం అప్పుడు 1,000 కోట్లతోనే చేయడం నిజంగా అప్పుడు అనుకున్నారు అంతా. తెలంగాణకు అప్పుడు ఎజిటేషన్ మూవ్మెంట్ కూడా కొంత స్టార్ట్ అయినట్టుంది కదా. సో ఓవరాల్గా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ జలయజ్ఞాన్ని ఎట్లా తీసుకున్నాం, మరి దాన్ని ధనయజ్ఞం అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ప్రచారం జరుగుతుంది జలయజ్ఞం ధనయజ్ఞం ఇప్పుడు కూడా చేస్తారు. ఓకే, అవునా. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం అన్నారు కానీ అప్పుడు అది ధనయజ్ఞం అని ఇప్పుడు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. సరే, ఆ జలయజ్ఞం అనేది నిజంగా అది నేనైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినలేదు. అప్పుడు మాత్రం బాగా చేసినారు. ఆ నడిచేటప్పుడే చేసినారు. చంద్రబాబు అదే అన్నాడు, మిగతా వాళ్ళు కూడా అదే అన్నారు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నదని నేను అనుకోవట్లా సార్. చూసిన తర్వాత అవసరాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనడంలా. అది చెప్పండి. ఆ జలయజ్ఞంలో అసలు యాక్చువల్గా అనుకున్న లక్ష్యాలు ఏంది, దాంట్లో మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఏం చేశారంటే ఏం చెప్తారు? దానికి సరే ఇబ్బందులు, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రేసు, తర్వాత ఎట్లా అప్పుడు ఆ వెనకట ఏర్లు పీక్కొని తిన్నారు, తర్వాత చెట్ల కాయలు తెంపుకొని తిని బతికినరు, తర్వాత వ్యవసాయం చేసి ఎంతో అంతో ఏదైనా పండిస్తే తిన్నారు. పాపులేషన్ పెరిగింది, అవసరాలు పెరుగుతున్నాయి, కానీ వ్యవసాయం అదే స్థాయిలో చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మీకు తెలియదు, అది కూడా చెప్తా. ఒక్క నిమిషం. దేశం అభివృద్ధి చెందింది అని మనం అంటాం, థర్డ్ అయింది అని, దాన్ని కూడా చెప్తా. కానీ సంపన్న వర్గాలకు, కష్టపడి పనే వాళ్ళకు, సంపాదించే వాళ్ళకి ఎంత తేడా ఉందో తెలుసా? వ్యత్యాసాలు ఎంత ఉన్నాయి? టాప్ 10% చాలా గొప్పగా మాట్లాడతాం. మరి కింద వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు 60%, మొదట్లో 70-75% ఉంది, ఇప్పుడు 65% ఏదో వచ్చింది. వీళ్ళ ఆదాయం ఎంత ఉన్నది అనుకుంటున్నారు? వీళ్ళ ఆదాయాలు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతున్నాయా? ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ ఎంత ఉన్నది మీకు తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ రేటు 10% నుంచి 6% దాకా అయింది, ఇదైంది. వ్యవసాయ వృద్ధి రేటు ఎంతో తెలుసా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు 4% అని టార్గెట్ పెట్టుకున్నా చాలా కొద్ది సంవత్సరాలలో మాత్రమే 4% దాటింది. ఆ 4% దాటినా ధరల సూచిక 6.5 కంటే తక్కువ ఎన్నడూ లేదు. అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ జీవన ప్రమాణాలు 4% పెరుగుదలకు పెరిగినా ధరల పెరుగుదల సూచికతో చేస్తే ఇంకా తగ్గుతున్నది. 2.5% తగ్గుతున్నది. అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు మనుషులు గారా? వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదా? వాళ్ళకు మంచి భోజనం అక్కర్లేదా? మంచి బతకక్కర్లేదా? ఏం చేయాలి? దానికి కావాల్సింది ఏంది? ప్రభుత్వం, సమాజం చేయాల్సింది నీరు అందుబాటులో తీసుకురావాలి. ఇది ఉంటే కొద్దిగా పెరుగుతుంది. అయినా మనం ఇంకా అందుకుంటలేము. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ 4% దాటి 8-9% అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా సాధించడం కొన్ని సంవత్సరాలు, అది వేరు. కానీ మొత్తం దేశంలో మాత్రం ఎప్పుడు కాల. ఇప్పుడు ఇంత పండించినా ఈ వృద్ధి శాతం వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ది ఇన్ఫ్లేషన్. దట్స్ వై జీవన ప్రమాణాలు 60% మంది ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. మిగతా 40%లో 10%, 15% ఉన్న అత్యంత సంపన్నులు వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు అప్పవుతున్నారు, ఇంకా పెరుగుతున్నాయి. అంటే దీన్ని సవరించాల్సిన బాధ్యత మనది కాదా? సమాజంలో ఉన్న మనది కాదా? ఆలోచించే వాళ్ళ బాధ్యత కాదా? ఇదే కదా ప్రభుత్వాలు చేయాల్సింది.
ప్రభుత్వాలు దేనికి? అందరి కోసం. కొందరి కోసం కాదు కదా. సరే, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది. అంటే ఈ విషయంలో ఆలోచించింది మేము అని చెప్పడానికి చెప్తున్నా. మనది వ్యవసాయ రాష్ట్రం, అందులో తెలంగాణ ఇంకా ఎత్తైన ప్రాంతం. జాలు రాదు. ఇటు గోదావరి ఉన్నా, ఇటు కృష్ణా ఉన్నా. ఇప్పుడంటే ఇక లిఫ్ట్లు మొదలు వచ్చినాయి, ఆ టెక్నాలజీ వచ్చింది కాబట్టి కొంత వాడుతున్నాం. కానీ అంతకుముందు లేదు కదా. అందుకోసం నీళ్ళతోటి అయితేనే వ్యవసాయం బాగవుతుంది, వ్యవసాయం బాగైతే ఇంత తిండి దొరుకుతుంది అనేది ఉద్దేశం. ఆ ఫండమెంటల్ ఇష్యూ మీద ఫోకస్ చేయడం కేవలం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానికంటే ముందు మేమేం మాట్లాడుకున్నాం చాలా ఉన్నాయి, అది వేరు. అధికారంలో రాకముందు మేమేం మాట్లాడుకున్నాం, శ్రీశైలంలో ఏం మాట్లాడాం. తర్వాత అంతకుముందు మా ఊళ్ళో ఉన్న చెరువు తెగిపోయినప్పుడు చిన్నపిల్లవాడిగా చూసిందేంది. ఆ తర్వాత సలివాగు ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్నప్పుడు ఎప్పుడు 60లో నేను హై స్కూల్లో ఉండగా అది పోయి దాంట్లో నడిచిన చరిత్ర నాకున్నది. అదేవిధంగా 64లో నాగార్జున సాగర్ మనుషులు ఇది కట్టెలు పెట్టి దాంట్లో బండలు పెట్టి కింది నుంచి మీదికి తీసుకుపోయే చూశాను. నాగార్జున సాగర్లో కట్ట పూర్తి కాకముందు, నీళ్లు నిలవకముందు నాగార్జున సాగర్ కృష్ణా రివర్ బెడ్ మీద నడిచి ఆ బుద్ధ అది ఉన్నది కదా ఐలాండ్ ద్వీపం, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాం. ఈరోజు ఎవరైనా నడిచే అవకాశం ఉంటుందా? లేదు. అది డెడ్ ఎండ్ ఉన్నా, డెడ్ స్టోరేజ్ ఉన్నా నడవలేం, మనం పడవలో పోవాలి. అంటే ఇవన్నీ మా మనసుల్లో ఉండి తర్వాత ఆయనే రాయలసీమ నుంచి 88లో పోరాటం చేసిండు. మేము 84, 85లో నేను పురుషోత్తమ రెడ్డి గారు ఇక్కడ నల్గొండ 2 సంవత్సరాలు నీళ్ళే శరణ్యం తెలంగాణకు, అది కూడా గోదావరి జలాలు కావాలి అని 2 సంవత్సరాలు పోరాటం చేశాం. గవర్నర్ని కలిసాం, ఎన్టీ రామారావుని కలిసాం. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పివి గారు ఎన్టీ రామారావు ముందటనే గోదావరి జలాలు కావాలి, వరద కాలువ కావాలి అని అన్నాడు. ఆయన కాలే. మేము ఇవన్నీ దీనికి ప్రేరణగా ఉన్నాయి. చూసాం. సర్ ఆర్థర్ కాటన్ ఎక్కచొల్లు వచ్చాడు బ్రిటన్, వచ్చి ఇక్కడ కృష్ణా బ్యారేజ్, అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ కొన్ని లక్షల ఎకరాలు వాడుతున్నాయి, ఆయన చేశాడు. కాకతీయులు 46,000 చెరువులు కట్టించారు. ఎందుకు కట్టించారు? వ్యవసాయం నీళ్ళు కావాలని. తర్వాత నిజాం దాదాపు 4,000 చెరువులు ఏదో కట్టించాడు. ఇక్కడ ఇవి ఉన్నాయి ఆయన పేరు మీద. అదే అయిందా? తర్వాత మేము పోరాటం చేసాం. కేసీఆర్ పోరాటం చేశాడు నీళ్ళ గురించి, జూరాలకు పోయాడు, అప్పుడే మాట్లాడాడు. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ప్రేరణ. దీస్ ఆర్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ జలయజ్ఞానికి. అందుకోసం నీళ్లు వస్తే మెజారిటీ ప్రజలకు బతుకులు బాగవుతాయి అనే మంచి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, దేనికి ఆశపడి చేసింది కాదు. ఇవాళ చాలామంది మాట్లాడతారు జలయజ్ఞం ధనయజ్ఞం అని. ఆయన చంద్రబాబు ఏమన్నాడో మరి ఆయనే ఇవాళ చాలా మాట్లాడుతున్నాడు కదా. ఒక్క నిమిషం, ఏది తెలంగాణ నీళ్ళు లేదు మేము వాడుకుంటాం అది ఇదని ఏమనాలే కాదు. పోలవరం అప్పుడు మొదలు పెడితే ఇప్పుడు 25 సంవత్సరాలు అయిందా? కాలేదే. 3-4 సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ హక్కులు శాశ్వతంగా కాపాడుకోవడం చేసిన ప్రయత్నంలో చేస్తే అది తప్పు పడతారు. నీకున్నది మాత్రం నువ్వు కానీ జగన్ కానీ అంతకుముందు మేము ప్రారంభించింది మీరు పూర్తి చేయలేదు కదా. 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుంది. అది చేయకుండా మాట్లాడతారు. అది చేయకముందే మళ్ళీ ఇక్కడికి ఇంట్రా బేసిన్ మళ్ళీ ఎక్కడికో తీసుకుపోదామని నీళ్లు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, తర్వాత ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, తెలంగాణకి ఆయన ఏం చేసి, ఇవన్నీ ఉన్నాయి మాట్లాడడానికి. చాలా పెద్ద చరిత్ర, చాలా కొత్త కాదు. అందుకే 86 ప్రాజెక్టులు చరిత్రలో ఎప్పుడు లేదు, ప్రపంచంలో ఎక్కడ చేయలే. నా బుక్ అయిపోయింది అయ్యా, మీకు 580 పేజీలు ఉన్నది, 86 ప్రాజెక్టులది. సో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మీరు రూపొందించిన జలయజ్ఞం 86 ప్రాజెక్టులు, 86 ప్రాజెక్టులు. అది ఆ నంబర్ వింటేనే పరేషాన్ అవుతారు చాలామంది. ఇలా 1-2 ప్రాజెక్టులు చేసి చాలా గొప్పలు చెప్పుకుంటారు. అవన్నీ చరిత్ర ఉంది. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని పార్షికంగా అయినాయి, ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నది. సో అది నడుస్తుంది. నాగార్జున సాగర్ ఎన్నేళ్ళు పట్టింది, శ్రీరామ్ సాగర్ ఎన్నేళ్ళు పట్టింది తెలదా, మాక్రానంగల్ ఎన్నేళ్ళు పట్టింది, తర్వాత ఇది ఈమె నర్మదా బచావ్ ఆందోళన చేసింది కదా, నర్మదా ప్రాజెక్టు ఎన్నేళ్ళు పట్టింది. ఇవన్నీ తప్పదు కదా, అవుతుంటాయి కదా, సామాజిక కోణం కదా. ప్రభుత్వాల లక్ష్యాలు నిర్లక్ష్యాలు, ప్రభుత్వ ఆశయాలు బయటికి చెప్పేది, వీటి మధ్య. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్లో మీరు
జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇప్పుడు కాళేశ్వరం కూడా అందులో ఒక ఐడియాలజీ ఉండేనా సార్ అది? కాళేశ్వరం అనేది తర్వాత వచ్చింది. ఉమ్, కానీ గోదావరి నీళ్లు వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో మనం పెట్టింది ప్రాణాయిత చేవెళ్ళ అని అక్కడి తీసి సో అప్పుడు తుమ్మిడేటి అనుకున్నారా సార్ దీంట్లో? తుమ్మిడిహెట్టి జలయజ్ఞంలోదే కదా. జలయజ్ఞం తుమ్మిడిహెట్టి మేము మహారాష్ట్రతో సంప్రదించాం, కానీ వాళ్ళు వినలేదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే సెంటర్లో ఉన్న మహారాష్ట్రలో, అయినా చేయలేకపోయినారు ఒప్పందం. ఏమన్నారంటే తర్వాత ఆయన బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఆందోళన చేశాడు, ఇది అంత మునుగుతున్నది, నీళ్ళు ఇవ్వద్దు, ఈ ఎత్తు తగ్గించాలి అని. ఆయన చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం కేసీఆర్ గారు కూడా పోయి కలిశారు. అది కూడా విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉంటే ఈయన బర్త్డే రోజు 2015 అనుకుంటా, పోయి మళ్ళీసారి మాట్లాడొద్దామని పోయినాడు. పోయినా ఆయన అన్నాడు, ఏమన్నాడు బీజేపీ ముఖ్యమంత్రి, చూడు నేను ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తే మీ ప్రభుత్వాలు ఇవ్వలేదు, నేను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే నేను మళ్ళీ వద్దని, నేను ఏది వద్దనో అదే చేస్తానంటే బాగుంటుందా? నన్ను ప్రజలు ఏమంటారు, చరిత్ర ఏమంటుంది? అందుకోసం ఇది అయ్యేది కాదని చెప్పిండు. అందుకే కాళేశ్వరాన్ని కిందికి వచ్చి ఇంకా ఎక్కువ నీళ్ళని తీసుకుపోయి తర్వాత మన హక్కును కాపాడుకోవడానికి, స్థిరీకరించడానికి చేసిన ప్రయత్నం. ఓకే. సో ఓవరాల్గా 4.5 దశాబ్దాలు కాంగ్రెస్లో మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షులుగా సో ఉన్నారు. దాంట్లో 4 ముఖ్యమంత్రులు. మరి ఎందుకని సార్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది? చూడు, మనిషికి కావాల్సింది గౌరవం. నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను? కాదు, నేను అమెరికా విడిచిపెట్టి ఇండియాకి ఎందుకు వచ్చాను? కోడిపెంట ముట్టే వాళ్ళ కోసం, అవునా? రాజకీయాలకు ఎందుకు వచ్చాను? అవకాశం ఉన్నప్పుడు మరిన్ని సేవలు చేద్దామని. నా సంకల్పం కానీ, నా కార్యక్రమం కానీ ఈ రాజకీయాలకు అతీతంగా, అవసరాలకు అతీతంగా సమాజానికి తారతమ్యాలు తగ్గించడానికి చేసే ప్రయత్నంలో నా జీవితంలో నేను చేస్తే బాగుంటుంది అని వచ్చినా కానీ వేరే ఉద్దేశాలతో రాలేదు. సరే, అవకాశాలు కల్పిస్తే ఏం చేసామనేది చరిత్ర. ఇప్పుడు ఫిషరీస్ చెప్పాను, జలయజ్ఞం చెప్పాను, ఐటీ అదొక చరిత్ర, ఎండోమెంట్స్లో కూడా చరిత్ర సృష్టించాం. అవసరాలు చెప్పాను, అది వేరు, అవన్నీ డీటెయిల్స్ వద్దు. అయితే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఎందుకు వచ్చాం ఇన్ని సంవత్సరాలు ఉండి? అక్కడ గౌరవం లేకుండా పోయింది. నేను అడిగితే పిసిసి పదవి రాలా, వాళ్ళే ఇచ్చారు. ఓకే. ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ వస్తే 17 సీట్ల 16 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పిన మహానుభావులు నాయకులంతా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్లో గోల్ అయింది కదా, గొడవ అయింది కదా, అందులో చేశారు కదా. ఇది ఒకటి. రెండవది, మొత్తం రాష్ట్రాలలో తెలంగాణ ఏర్పడే నాటికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత 88% బడుగు వర్గాలున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. ఒకటేమో వీళ్ళు 17 పార్లమెంట్లకు 16 వస్తాయని చెప్పడం, చరిత్రలో ఒకటి ఇంత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు కలిపి 88% ఉన్నారనడం. అయితే ఇది మంచిది కదా, తెలంగాణ ఇచ్చినట్టు అవుతుంది, ఓ బీసీలకు అవకాశం వస్తుందేమో ఇద్దాం అనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు. కానీ సమాజం గుర్తిస్తుందా? నచ్చుతుందా? అయిందా? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి బురుగుల రామకృష్ణారావు ఓ ఏడాదిన్నర ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ముందు, పివి నరసింహారావు గారు ఏడాదిన్నర ఉంచలే, అంతేనా? ఇక దామోదర సంజీవన్ ఏదో తీసుకొచ్చి పెట్టిన ఆయన ఏడాది ఉంచలే. ఎవరే అయింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది? ఎవరు చెప్పు? అంతా వాళ్ళే. ఒక సామాజిక వర్గం, 2 సామాజిక వర్గాలు, అంతే కదా. అటువంటప్పుడు నా మీద కొద్దిగా ఇదవుతుంది. అందుకోసం సరే, అది వేరు. తెలంగాణ ఎందుకు పోయినట్టుంది కదా. అటువంటి నేపథ్యంలో నేను కష్టపడి పనిచేసినప్పటికీ ఓడిపోయినాం, ప్రభుత్వం రాలేదు. ఓకే, రాకపోతే నన్ను ఒక్కటే సంవత్సరంలో పిసిసి నుంచి దింపిన చరిత్ర పార్టీది, వచ్చినా రాకున్నా. ఓకే, ఒక సంవత్సరం. మరి తర్వాత అయినోళ్ళు 5 సంవత్సరాలున్నా అధికారం రాలేదు కదా. అవును, మరి వాళ్ళని దింపలేదు. మొన్న ఏదో చేంజ్ చేశారు 3 సంవత్సరాల కింద, అది వేరు. నేను అనేది ఏంటంటే అది చేయకపోవడమే కాకుండా నేను సీనియర్ అయ్యుండి నా చరిత్ర ఇంత బాగా ఉన్నది కాబట్టి అవుతాం అనుకునేటోళ్ళు, మాకు తప్ప ఇంకోళ్ళకి రాదు అనుకునేటోళ్ళు,
కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు నేను లైన్లో ఉంటే బాగుండదు అనుకుంటారు. ఇది సర్వసాధారణం. ఓకే. ఇప్పుడు రాజులు ఎట్లా ఉండే, రాజరిక పోకడలు ఉన్నాయి కాంగ్రెస్. తండ్రిని చంపి కొడుకులు రాజు అనే చరిత్ర ఉన్నది. అది రాజకీయం, రాజుల అటువంటప్పుడు నేను ముఖ్యమంత్రి కావాలి, నేనే ఉండాలి, నా వర్గమే ఉండాలి అనుకోవడం తప్పు కాదు, నేను కాదన. కానీ దానికి అనుగుణంగా జరుగుతుంది, జరిగింది అని చెప్పడానికి చెప్పింది. ఓకే, చేస్తే చేయండి. నేనుంటే ఏమవుతుంది, ఓ లైన్లో ఉంటాడు, మొదటి పొజిషన్ కాకపోయినా రెండో పొజిషన్ వస్తుందేమో అని రెండో పొజిషన్ ఆశించే వర్గాలు కూడా నేను లైన్లో ఉండొద్దు అనుకుంటారు. ఈ నేపథ్యంలో కలిగిన అవమానాలనే భరించలే. ఓకే. ఇక్కడ పార్టీ నేను అనలా. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక దశాబ్ద కాలం కొంత అవమానాలకు గురైపోయారు. అందుకే వచ్చాను, చూశాను. అది సరిదిద్దుకునే పరిస్థితులు కనిపించలా. ఓకే, అందరు అంటారు, ఓ నీకు మంత్రి పదవి ఇచ్చింది కదా, ఓకే నీకు టికెట్ ఇచ్చింది కదా, నీకు పీసీసీ ఇచ్చింది కదా అంటారు. టికెట్ ఎందుకు ఇచ్చిందే? మొట్టమొదటిసారి ఇచ్చింది పివి గారు, అంతేనా? ఆయన క్యాలిక్యులేట్ చేసి ఓడినా గెలిచినా పర్వాలేదు, ఒక బీజం ఉంటుందని ఇచ్చిండు. మొదటిసారి ఇచ్చింది చరిత్ర, గ్రేటు. రెండోసారి ఎందుకు ఇచ్చిండ్రు? ఈయనైతే గెలుస్తాడేమో, ఇంకా వేరే వాళ్ళు గెలవరు, ఆ ఉద్దేశమే కదా. మూడోసారి ఎందుకు ఇచ్చిండ్రు? ఆయన పని బాగున్నది, మంచిగానే గెలుస్తాడు అని ఇచ్చిండ్రు, అంతేనా? అంటే మన పనిని బట్టి పార్టీకి అవసరమవుతుందని గుర్తించిండ్రు. అది నాకు మేలు చేసినట్ట కాదు కదా. మీరు ప్రూవ్ చేసుకున్నారు. నేను ప్రూవ్ చేసుకున్నాడు వేరు, కానీ నాకు మొదటిసారి టికెట్ ఇచ్చింది గుర్తింపు, మేలు చేసిండ్రు. దాన్ని నేను వాడుకున్నా, ఆ ప్రకారం నేను చేసిన కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చిండ్రు. అంతేకాని ఏదో దయాదాక్షిణ్యాల మీద ఇవ్వలేదు కదా. రెండోసారి కానీ, మూడోసారి కానీ, నాలుగోసారి కానీ. అట్లాగే పీసీసీ ఎందుకు సార్ మరి బీజేపీ ఎంచుకోలేకపోయారు అప్పుడు? బీఆర్ఎస్ లోకి ఎందుకు? అంటే మీరు బీజేపీ బొమ్మంటారా? సలహా లేదు. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్, అంటే మీకు నచ్చుదో కానీ రేవంత్ రెడ్డి మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత చేసిన కామెంట్స్ అట్లా మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? అక్కడ అవమానాలు భరించలేకనే బయటకు వస్తుంది. ఇక వాళ్ళు ఏ ఎక్స్ అన్నాడా, వై అన్నాడా, ఏమన్నాడు, ఏం కూర్చుండు, నాకెందుకయ్యా గదాన్ని పట్టించుకోవడం. నేను అంత చిన్నగా అనిపించిందా? వాళ్ళకి కనిపించిండొచ్చు. ఇప్పుడు ఎట్లుంది సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 12 ఏళ్ళు అవుతుంది కదా, ఎట్లుంది రాష్ట్రం? ఎట్లుంది అంటే ఏం చెప్తారు? రాష్ట్రం ఎట్లున్నది మీకు తెలియకపోతే మా దురదృష్టం. మీ మాటల్లో విందాం అనుకుంటున్నా. మా మాటల్లో వినడం కాదు. ఇప్పుడు మీరు 4వ స్తంభం ప్రజాస్వామ్యానికి సార్, మీకు తెలియదని కొంచెం చెప్పాలనా? లేలే. అయితే ఓ చెప్తా కాదు, ఏంటిది రాజకీయాలు దేనికి? అధికారం కోసం. అధికారం దేనికోసం? సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం, దేశం కోసం, సమాజం కోసం. మరి ఆ పనులు చేస్తున్నారా? ఎవరు చేసిండ్రు? ఈ 10 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలు దేశంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా జరిగినాయా? తలసరి ఆదాయం ఎంత పెరిగింది? 3 అంతలు పెరిగిందా? రాష్ట్ర స్థూల ఉత్పత్తి సంపద 3 అంతల పైచిలకు పెరిగిందా? తర్వాత విద్యుత్ వినియోగం ఎంత పెరిగిందో దేశంలో ఎంత పెరిగింది, రాష్ట్రంలో ఎంత పెరిగిందా? తర్వాత ఏది వ్యవసాయం, ఏది మన చెరువులు బాగు చేయడం, నీళ్లు ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వడం, ఇవన్నిటితో పంటలు ఏ స్థాయిలో ఉన్నాం? వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఎక్కడి నుంచి? దాదాపు 60 లక్షల టన్నులు, 70 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు పండుతున్నాయి. ఊరికే చిటికలేస్తే పడతాయా? ఏదో చేస్తే కదా. ఇవన్నీ రికార్డులు ఉండగా నాతోటి చెప్పించడం ఎందుకే? కదా. ఓకే సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళకి అధికారంలో ఉంది కదా, సో దాని గురించి అది వేరు. 2 ఏళ్ళు మీరు చూస్తున్నారు. ఎలక్షన్ల ముందు ఎవరైనా హామీలు ఇస్తారు, అదేంటిది మన మేనిఫెస్టోలు పెడతారు. సరే, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చింది కానీ పెట్టింది కానీ ఎంతవరకు చేస్తారనేది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కానీ ఎంతో కొంత చేయాలనే తపన ఉండి చేసేనట్టు కనపట్టలేదు. ఇంత త్వరితగతిన నా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం లోపల ఇంత త్వరితగతిన ప్రజల ఆదరణ తగ్గిన ప్రభుత్వం ఇంకోటి లేదు. అంటే మీరు మళ్ళీ వస్తారు, ఏది సర్పంచ్ ఎలక్షన్లోనే కదా, ఆయన 20 ఏళ్ళు ఉంటారు కదా అని అడగొచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉన్నది, వాస్తవాలు చెప్తా, అది వేరు. నేను అనేది ఏంటంటే ఇంత తొందర లోపట, ఎందుకంటే చెప్పింది ఏది చేయట్లేదు, కొనసాగుతున్న సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. తర్వాత వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో దృష్టిని మరల్చిన దానికి ఎత్తుగడల్లో రాజకీయాలు చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. అదే
దృష్టిని మరల్చడానికి అన్నారు కదా, అది చేస్తున్నారు. వాళ్ళకి తప్పదు అది, ఎందుకంటే ఇది చేయట్లేదు కాబట్టి, చేయలేరు కాబట్టి, చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మరల్చి ప్రభుత్వాన్ని కాలం గడుపుతున్నారు. ఓకే, అది అసలు సంగతి. మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న క్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక బాబ్లీ కావచ్చు, తర్వాత ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా కడుతున్న నేపథ్యం. సో దాంట్లో జలయజ్ఞం కూడా అప్పుడు బాగా మంచి అంటే కాన్సెప్ట్తోనే పోతున్న రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం చేసిన దాంట్లో బాబ్లీని అడ్డుకున్నాం సార్. తర్వాత సుప్రీంకోర్టు చివరికి ఇంటర్ఫియర్గా వచ్చి వయా మీడియా ఏదో కొద్ది చేసింది, కానీ అడ్డుకున్నాం. తర్వాత అది కూడా అల్మట్టిది కూడా చారిత్రక మాట చేశాం. ఒక మంత్రిగా నేను పాదయాత్ర చేశాను, ఒక మంత్రిగా నిరాదీక్ష చేశాను ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాసిన దృష్టాంతాలు ఉన్నాయా? ఎరడానా ఇది చేయకూడదని రాశారు, పరిశీలించాలని రాశారు. మంత్రిగా లేదు, ప్రధానమంత్రి రాశాడు అంటున్నాడు. ఓకే, రైట్. ఓకే, అటువంటి చరిత్ర లేదు. ఓకే, అదే సరే, ఇక రాష్ట్ర తమ సొంత ప్రయోజనాల కోసం, ఎలక్షన్ల కోసం, ప్రజలేంబడి ఉన్నామని నటించడం కోసం చేసే ఎత్తుగడలు ఉంటాయి. అదే జరిగింది. సరే, మేము అడుగునే చేసాం. ఈ 86 ప్రాజెక్టులు కూడా ఆ ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఆ ఉద్దేశంతో దాదాపు 2014 వరకు మేము 26 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు కల్పించాం. ఇంకా ఇప్పుడు మిగతాయి కొనసాగుతూ ఉంటే అధికంగా వస్తూ ఉన్నాయి. సరే, నడుస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి 4వ నగరం నిర్మిస్తా అంటున్నారు సార్, సాధ్యమైతే అంటారా? నిర్మిస్తే సాధ్యం అవడం ఏంది, కాకపోవడం ఏంది. ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి. ఓకే, ఏ అవసరాల కోసం చేస్తారు, ఒకవైపు అప్పులు, అట్లా ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, తర్వాత దృష్టి మలచడానికి ఎత్తుగడలు. మేము కూడా పెద్దది చేస్తామని చెప్పుకోవడం తప్పు కాదు కదా. 2047 లోపల అదేదో చేస్తాడట. నేను దాని గురించి మాట్లాడినా. 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ, అదే 3 ట్రిలియన్ డాలర్ అదే 3 బిలియన్, అది 9 బిలియన్ 2047కు. అది వేరు. ఇవన్నీ మాట్లాడినాం. సరే, సాధ్యాసాధ్యాలు ఒకటైతే ప్రజల అవసరాల గురించి ఆలోచించి తీసుకోవాల్సిన కనిష్ట చర్యలు కూడా చేయలేక ఈ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారని చెప్పడంలో తప్పులేదు సార్. అది ఓకే, నువ్వు ఇదే చేయట్లేదు, గది ఎప్పుడు చేస్తావు, అవుతుందా? ఓకే, చేస్తే వద్దంటరా ఎవరడా? నేను ఆకాశాన్ని తీసుకొస్తా అంటే వద్దంట, తీసుకురా, అయ్యో, లేకపోతే మమ్మల్ని చంద్రమండలంలో ఉంచు హ్యాపీగా, ఇబ్బంది ఉండదు కదా, తీసుకుపో, వద్దంటవా? తెలంగాణకి ఇప్పుడు గోదావరి, కృష్ణ 2 నదులు మాత్రమే. మీరు అన్నట్టు ఒక ప్రాణికి గాలి నీరు అవసరం లాగా ఇప్పుడు తెలంగాణకి ఈ 2 నదులు చాలా ప్రాముఖ్యం సార్. ఇప్పుడు మనం మాట్లాడుతూ వ్యవసాయం వృద్ధి చెందిందంటే కొంత వర్షాలు కావచ్చు, తర్వాత ఈ నదీ జలాల వినియోగం కావచ్చు. ఇప్పుడు కొత్తగా బనకచెర్లని, తర్వాత కొత్తగా పడుతున్నాయి, నల్లమల సాగర్ కావచ్చు. సో ఏపీ నిర్మించాలనుకుంటుంది. నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. 3000 నీళ్లు పోతున్నాయంటే 400 టీఎంసీలు లోపల వాడుకునే అర్హత ఉన్నవాడివి 3000 గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేమైనా రైట్ ఇచ్చారా? నువ్వు పోలవరం ఎక్కట్లేదు 25 ఏళ్ళ మా నీళ్ళ ఇప్పుడు చేసి ఇక అసలు ఎక్కడికి తీసుకుపోతున్నావు? బేసిన్ మారుతున్నది, అవుట్ సైడ్ బేసిన్ పోతున్నది. ఉన్న బేసిన్ లోపల ప్రాజెక్టులు కట్టుకోవడానికి హక్కులు కల్పించమంటే ఆలస్యం చేస్తున్నారు. లేని బేసిన్లోకి నీళ్ళు తీసుకుపోదామంటే అది నిజమేనా అని మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు. ఏది చంద్రబాబు చెప్పేది? చంద్రబాబు చెప్పేది చాలా చెప్తాడు. అది ఆ దేవాదులు కూడా ఓ రోజు పోయి పునాది రాసాం మేము. వారం రోజులు నేను కమాలుద్దీన్ ఎంపీ గారు ధారణా చేస్తుంటే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పునాది రాయేసిండు. ఎవరిని తీసుకుపోయిండు? పునాది రాయిని, బ్రాహ్మణుణ్ణి, ఇంకా ఇతరులను హెలికాప్టర్ తీసుకుపోయి వేసిండు. ఏమన్నా పైసలు పెట్టి నడిపినావా? ఆ 2 ఏళ్ళు మేమే కదా చేసింది. పివి గారు వచ్చిన తర్వాత వరద కాలువ స్టార్ట్ చేసింది మేమే కదా. జలయజ్ఞంలో స్టార్ట్ చేసినాం కదా. నువ్వేమైనా చేసావా? నువ్వు కలవకుర్తికి ఫౌండేషన్ వేసినావు అప్పుడెప్పుడు, తర్వాత హంద్రినివా గాలేరు నగర్కి వేసినావు, ఇది ఆంధ్రలో. ఏమన్నా చేసినావా? 3 సార్లు వేసినావు. ఎవడన్నా 3 సార్లు ఫౌండేషన్ ఇస్తాడా? అంటే నమ్మించడానికి, ఒప్పించడానికే కదా చేసింది. అందుకోసం సాంకేతిక విషయాలు సాంకేతిక వేదికల మీద మాట్లాడితే బాగుంటుంది. రాజకీయాల వేదిక మాట్లాడతాం. ఆయనే రాజకీయం మాట్లాడుతున్నాడు, సాంకేతికత నేను మాట్లాడితే అర్థమయ్యేది ఎవరికి? అది రుజువు అయ్యేది ఎప్పుడు? అంతే. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ తొందరగా చేయమని అడుగుతున్నారా? ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఎంపీలు, తొందరగా చేయమంటారా? లేదే. మనకు మొదలు నీళ్లు వాడుకున్నారు కాబట్టి రైట్స్ వచ్చినాయి.
ఎందుకంటే నోట్లో మన్నుపోయేది కదా, వాడుకున్నారు కదా. కానీ కొత్తగా వచ్చే నీళ్ళు ఎవరికి ఇవ్వాలనే దాని మీద మార్గదర్శకాలు ఉన్నాయి. అట్లా చేయమని చెప్తున్నాం, అది చేస్తలేరు. అదే వచ్చింది బాధ. వరద కాలువ మేము గొడవ చేసి తీసుకొస్తే అయింది. తర్వాత పివి గారు అదేసి ఆయనే చేయలేదు కదా. అందుకోసం ఇవన్నీ రాజకీయ కోణంలో ఎత్తుగడలతోటి కాలయాపన ఒకటి, ఏదో చేస్తున్నామని నటించడానికి చేసే ఎత్తుగడ ఒకటి, తర్వాత రాష్ట్ర ప్రధాన విషయంలో మా అంత ఎవరు లేరు అని చెప్పుకోవడానికి. ఎంత చేసినా ప్రజల్లో ఎట్లున్నది? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగితే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఎప్పుడు గెలిచారు చెప్పండి? బంగ్లాదేశ్ మీద వార్ అయినప్పుడు ఇందిరాగాంధీకి 51.2 51.3, అంటే 48 పాయింట్ సంథింగ్ ఆర్ అగెయిన్స్ట్. మిగతా ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళకు ఎంత పర్సెంటేజ్? రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత పర్సెంటేజ్? మన దగ్గర అయితే 6 సీట్లే వచ్చినాయి 42 ఇట్లా. అయ్యో, కానీ దేశం అంతా 400 పైసలకు సీట్లు వచ్చినాయి, హయ్యెస్ట్. ఎంత పర్సెంటేజ్ ఓటింగ్? అంటే 100కి 42. 58 మంది వ్యతిరేకించినట్టే కదా ఓట్లు వేసిన వాళ్ళు. ఓట్లు లేని వాళ్ళు ఇంకా వేరే ఉన్నారు. అంటే మెజారిటీ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో నడవడానికి చేసిన ప్రయత్నమే కానీ ప్రజలందరూ ఒప్పుకున్నారని చెప్పడం దురదృష్టం. అందుకోసం సాంకేతికత, వాస్తవాలు, అవసరాలు, తర్వాత ఎత్తుగడలు, రాజకీయాలు, ఇవన్నీ అందులో మిగిలి ఉన్నాయి. అది సో రాజకీయాల ఎత్తుగడలతోటి ప్రజల్ని నమ్మించడానికి, కాలం వెలుబుచ్చడానికి చేసే చర్యలు వేరు, ప్రజల అవసరాలు శాశ్వతంగా తీర్చడం వేరు. అది ఆలోచించాల్సింది కొంతమంది ఆలోచిస్తారు. ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే వాళ్ళిద్దరు గురు శిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. సో గురువు పోలవరం నిండడానికి, అదే క్రమంలో నల్లమల సాగర్ కట్టుకోవడానికి ఒక కమిటీ వేస్తే దాన్ని అడ్డుకోకుండా దాంట్లో ఆ కమిటీలో పార్టిసిపేట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణకు సంబంధించిన అంటే నీటిపారుదల శాఖ మంత్రి మీరు గతంలో చేశారు కనుక తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుందా? దీన్ని అడ్డుకోవాలంటారా? మీరు అడిగేదాకా జనాలకు చెప్పలేదని, లేకుంటే నేను నిజం చెప్తానని మీరు అనుకుంటే పొరపాటే. నిజం చెప్పాలని అనుకోవడం రైటే, కానీ అవసరాలు, వాస్తవాలు, నదులు, గతంలో కేటాయింపులు, ఇవన్నీ పరిశీలిస్తే ఈ ప్రశ్న రాదు. అది నేను అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఎందుకంటే ఏదో అపోజిషన్లో ఉన్నారని టీఆర్ఎస్ అడుగుతుందా తెలంగాణకు కావాలని? ఏదో కాంగ్రెస్లో ఉన్నందుకు వాళ్ళు దోసుకపోతుంటే నేను సపోర్ట్ చేస్తలేరంటే ఇది రాజకీయమా? ఇది వాస్తవం కాదా? 4 ఉన్నాయి. సిడబ్ల్యూసీ ఉంది, కేఆర్ఎంబి ఉంది, జిఆర్ఎంబి ఉంది, ఎపెక్స్ కమిటీ ఉంది. దీంట్లలో నుంచి సమ్మతి రాకుండా, చర్చించబడకుండా హుటాహుటిన కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసి చేద్దామన్న దానికి మొదలు వద్దనడా? నేనే కొత్తగా చెప్తాను. మరి పోయి సంతకం నువ్వే చేసినావా? కమిటీ వేస్తావా? ఈ 4గిటిని తప్పించి నువ్వు కమిటీ వేస్తే నువ్వు దాంట్లో పాల్గొట్టవా? అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మీ ఎత్తుగడలు ఏంది? మీ ఎత్తుగడలకు ఒక ప్రాంతం కానీ, ఒక ప్రజానీకం కానీ శాశ్వతంగా బలి కావాలా? మన హక్కులు కోల్పోమా? మన హక్కులు కాల రాసుకుంటామా? మన హక్కులను కాపాడుకోవడం మన ధర్మం కాదా? అధికారంలో ఉండు, అధికారం లేకపో, మాట్లాడకపో, కానీ ప్రాంతానికి, ప్రజలకు కావాల్సింది శాశ్వతంగా ఉండాల్సింది ఉండొద్దా? మీ అవసరాల కోసం మాట్లాడతారు, మీ అవసరాల కోసం ఎత్తుగడలు చేస్తారు, మీ అవసరాల కోసం నాటకాలు ఉంటాయి. ఆ నాటకాలలో అందరినీ భాగస్వామ్యం చేద్దామని చూసే విధవ పనికి తెలిసిన వాళ్ళు ఉంటారా? నీకు తెలియదని కాదు, తెలిసి చేసిన దానికంటే తప్పు ఇంకోటి లేదు. తెలియక చేస్తే ఏదో తెలియదేమో అనుకుంటాం, అంతే కదా న్యాచురల్గా. మరి ఇటువంటి ఇప్పుడు తెలిసి దొంగతనం చేస్తోని ఏమనాలా? ఏదో ఆకలి ఏదో పోయి అన్నం ఎత్తుకొచ్చుకున్నాడు అంటే ఏదో పోనీలే పాపం అంటాం ఒక పూటకు. కానీ తెలిసి చేసేవాళ్ళని ఏమనాలా? మీరే ఆలోచించండి. జనం చెప్తారు ఇవాళ కాకపోయినా రేపు, కొద్దిగా ఆలస్యం అవుతుంది. 22 సంవత్సరాల పొన్నాల లక్ష్మయ్య గారు ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా, అదే క్రమంలో సోషల్ మీడియాలో, మరి జనగామ గల్లీలో, అదే క్రమంలో
మరి ఢిల్లీలో కూడా. మరి ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నారంటే మీ హెల్త్ సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు. నేను ఇప్పుడు భావాలు వేరు, తర్వాత స్వతహాగా దేని మీద ఇది కాకుండా సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నం సర్వారోగ్యం. అది అంతే బేసికల్. ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసినామనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? నేను ఎప్పుడు ఏది అనుకోలేదు తప్పు చేసిన. తప్పు చేసే పరిస్థితులు ఉండకూడదు అనుకుంటాను. సరే, నేను అట్లా ఏమన్నా ఏదో చేయాలనుకొని చేయలేకపోతే అనుకుంటారు చాలామంది. ఓకే, నేను వచ్చిందే గందుకు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఏమన్నా ఫీల్ అయ్యారా సార్? ఎప్పుడు లేదు. ఎందుకు ఫీల్ అవుతాను? నేనేమన్నా ఇక్కడ ఇది కావాలి అది కావాలి డిమాండ్ పెట్టినా మిగతా వాళ్ళ తిరిగా కొంతమంది వచ్చారు పోయారు. మీకు తెలుసు నా పొజిషన్ లాంటి పొజిషన్లో ఉన్నారు. 2028 ఎన్నికల్లో ఏ పార్టీకి అవకాశం ఉంటుంది సార్? చూస్తున్నాం, 2 ఏళ్ళకే ఇంత ప్రజాదరణ పోయింది. తప్పనిసరిగా ప్రజలు కొద్దిగా ఆలస్యమైనా గుర్తించే అవకాశం ఉంది. మంచి చేసినా మార్పు కోరుతుంటారు, మంచి చేసినా మార్పు కోరుతుంటారు. సో మంచి చేయనప్పుడు మార్పు కోరడని ఎందుకు అనుకుంటాం? మరి మన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60% పైగా, అంటే గ్రామీణంలో పూర్తిగా వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ఎన్నికలు పెట్టడానికి కూడా ఆలోచించాడు. సో ఈ ప్రచారం అంతా జరిగినాక కూడా కాంగ్రెస్కి 60% మద్దతుదారులు గెలవడాన్ని మనం ప్రభుత్వం అందుకే విరవీగిపోతున్నారు అని ఈ మాట అనడం కరెక్టో కాదో కదా, కానీ 60% వచ్చినాయని చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషం కాదు, ఈ సర్పంచ్ ఎలక్షన్లు పార్టీలకు అతీతంగా నడుస్తాయి. తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా కొంత మొగ్గు ఉంటుంది. ఎందుకంటే ఆ లోకల్ సమస్యలు తీర్చడానికి సర్పంచ్లు పోటీ చేసేది, డబ్బులు ప్రభుత్వం నుంచి రాబట్టడానికి 60% చాలా గొప్ప అనుకుంటే 2018లో ఎన్ని వచ్చాయి కాంగ్రెస్కు? 2000 పైసలకు వచ్చాయి. ఇప్పుడు 6700 ఎంత వచ్చాయి, అంతేనా? అప్పుడు టీఆర్ఎస్కి ఎన్ని వచ్చాయి? 80,000 వరకు వచ్చాయి. 7,900 పైసలకి ఏదో వచ్చినాయి. 7,900 8,000 ఎక్కువనా 6,000 ఎక్కువనా 6,800 ఎక్కువనా చెప్పండి? 7,900 ఎక్కువ. ఏది 6,700 కంటే 7,900 ఎక్కువ. అంటే అప్పుడు పార్టీకి తర్వాత కేసీఆర్ గారికి మీద ఉండే నమ్మకంతో పెరిగింది, అంతే కదా? నువ్వు 6,700కే 20 సంవత్సరాలు మేము ఉంటామని విర్రవీగే నేపథ్యంలో 7,900 8,000 వచ్చిన వాళ్ళు 200 ఉండాలా, విరవీగాల? మరి అటువంటి వాళ్ళు మరి 4 ఏళ్లకు మొన్నటి ఎలక్షన్లో ఎందుకు పోయింది? నువ్వు 2,600 నుంచి 6,000 వరకు నువ్వే ఎట్లా వచ్చావు? ఇది ప్రజల్లో రాజకీయాల్లో మార్పులు ఉంటాయి, అంత మాత్రం చేత విర్రవీగితే కాదు. ఓకే, బీఆర్ఎస్ అవకాశాలు ఉన్నాయంటారు 2020? ఖచ్చితంగా ఉంటాయి, ఎవరికైనా తప్పదు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ఉద్యమ నాయకుడుగా, అదే క్రమంలో తెలంగాణ తొలి మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, సో ఓవరాల్గా ఆయన రోజు రోజుకు పరిణితి చెందుతున్నాడు. అదే క్రమం ప్రజాభిమానం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నాడు, అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిజంగా కేసీఆర్ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? ఆయనను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తా సార్. ఆయన ఎవరే? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకుంటే ఇంకెవరునా? సార్ లేదు, ఈ దేశంలో ఉద్యమాలే కావచ్చు, వ్యక్తిగతమే కావచ్చు, 14 పర్యాయాలు వరుసగా గెలిచిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? రాజకీయాలు 14 సార్లు అంటే ఎడ్డోడే గెలిచిండా? మూర్ఖుడే గెలిచిండా? ప్రజలు తెలుగు గెలిపించిండ్రా? నువ్వెవడిపోయా? నువ్వు ఎన్నిసార్లు ప్రజల మద్దతు చూరుకున్నావు? ఓకే, ఆయన ఏదో అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో మాట్లాడిన విషయాలకు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకా మిగతా లీడర్లు కానీ మాట్లాడిన వానికి సమాధానాలు చెప్పి అంతకంటే ఎక్కువ మంచి చేస్తున్నావు అని చెప్పేప్పుడు ఆయన రాకపోతే అడగాల. నువ్వు వాళ్ళు మాట్లాడిన దానికే చెప్తలేవు. ఈ 10 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఏ ఒక్క అంశానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని సమాధానాలు రావు. నీ షో తినడానికి రావాలా? నువ్వు మంచి చేస్తుంటే వస్తాడు, తప్పనిసరి వస్తాడు. ఎందుకు రాడు? ఇంకా నువ్వు అడుగు ఇంకేం చేయాలని, నీకు దమ్ము ధైర్యం ఉంటే. నీ అనుభవం ఎంత, నీ కథ ఎంత, నీ ప్రజల మద్దతు ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి మద్దతు కొంటున్నావు? దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలో ముందంజలో ఉంచిన ఆయనను
14 పర్యాయాలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు గెలలేదు. ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉన్న మనిషిని రాలేదట. మా వాళ్ళు ఉన్నారు, మాట్లాడు, వాళ్ళకి సమాధానం చెప్తే చాలు, డొంక తిరుగుడు మాట మాట్లాడకు. వాళ్ళకి చెప్పిన తర్వాత నేను ఇంకా ఎక్కువ మాట్లాడతాను. మొదలు మా వాళ్ళు మాట్లాడి సమాధానం చెప్పు. దమ్ముందా? చెప్తున్నావా? డైవర్షన్ చేస్తలేవా? అసెంబ్లీకి రమ్మంటావు ఎందుకు? అసెంబ్లీ బయట మాట్లాడిన దానికి ఎందుకు సమాధానం రావు? చెప్తున్నారు కదా, మరి అసెంబ్లీలో మాట్లాడమంటావు ఏంది? ఆయన అసెంబ్లీలో అని ఏదో అన్నారు. ఆయన ఒక్కడు బయట మీటింగ్లో మాట్లాడితే మీరు 8 మంది మాత్రమే మాట్లాడారు. 8 మంది మంత్రులు అబద్ధాలు మాట్లాడారా? అసెంబ్లీలో మాట్లాడింది నిజమా మీరు? అంతేనా? రైట్ సార్, మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ మా 99 టీవీ ప్రేక్షకుల కోసం మాకు ఇచ్చిన మకర సంక్రాంతి మన మన 99 టీవీ కోసం వచ్చి సో ఓవరాల్ గా మరి మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ధన్యవాదాలు సార్. సో మొత్తానికి ఇది పొన్నాల లక్ష్మయ్య గారు ఎక్కడో కిలాసపూర్లో పుట్టి అమెరికా వెళ్ళి మరొకసారి మరి సొంత గడ్డపై సొంత దేశంపై అభిమానంతో రావడం కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా 4 సార్లు 4 ముఖ్యమంత్రుల దగ్గర మరి పనిచేసిన అనుభవం కావచ్చు. అదే క్రమంలో అవమానం తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి 45 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మారడం కావచ్చు. అదే క్రమంలో ఆయన చేసిన జలయజ్ఞం నిజంగా తెలుగు రాష్ట్రాలకు చెప్పాలంటే ఇప్పుడున్న వ్యవసాయం నెంబర్ 1గా మారడానికి అది పునాది వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అదే క్రమంలో 82 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇంకా మరి ఆరోగ్యంగా ఉంటూనే సోషల్ మీడియాలో కావచ్చు, జనగామలో కావచ్చు, సో ఎక్కడ ఆయన యాక్టివ్గా ఉంటూ మరి ఓవరాల్గా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలకు కొంత రాజకీయంగా మేలు జరగాలనే లక్ష్యంతో మరి ముందుకెళ్తున్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. అదే క్రమంలో మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.